ఈ యొక్క కీర్తన అంతటిని కూడా దావీదు చేత రచించినట్లుగా మనం చూసుకోవచ్చు. ఈ కీర్తనని మనము మన జీవితాల్లో అవలంబించాల్సిన అవసరము ఎంతైనా ఆహ్, ఆవశ్యకత ఉంది. ఎందుకు అన్నట్లయితే ఇది ఒక కృతజ్ఞతతో ఒక దేవుని నామాన్ని బట్టి కృతజ్ఞతతో మనం ఏ విధంగా దేవుని స్తుతించాలి అన్న విషయానికి చాలా సందర్భాల్లో దేవుడు మనకి ఈ జ్ఞాపకాలను చూస్తూ ఉంటాడు. కృతజ్ఞత అనంగానే మనము చాలా లైట్‌గా తీసుకుంటాం. ఎందుకు అన్నట్లయితే కృతజ్ఞత అనేది అప్పటికప్పుడు ఇన్‌స్టంట్‌గా మనకేదైనా జరిగితే ఓకే అంటాం. జరగకపోతే పర్వాలేదులే అనుకునే అదిగా ఉంటుందన్నమాట చాలా సార్లు. అక్కడితో దేవునికి, మనకి మధ్య ఉన్న సంబంధాన్ని మనమే కంట్రోల్ చేసుకుంటూ లిమిటెడ్‌గా చేసుకుంటా ఉంటాం. దానివల్ల మనము దేవుడిని ఎక్కువగా మనం ఆరాధన చేయలేం. ఈ కీర్తన 145లో మనం గనక చూసుకున్నట్లయితే, రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. యాక్చువల్‌గా దావీదు ఒక మహారాజు. దావీదు ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా ఒక తాటిపైకి తీసుకొచ్చి మహా కార్యాల్ని, శూర కార్యాల్ని జరిగించిన వ్యక్తి. గొలియాతును జయించిన ఒక వ్యక్తి. అనేకమైన శత్రువుల చేతిలో నుంచి తన ప్రజలను విడిపించి, నడిపించిన శక్తి గల ఒక వ్యక్తి ఏమంటున్నాడనేసంటే, రాజువైన నా దేవా అంటున్నాడు. అంటే రాజు అయిన నా దేవా అని ఎందుకు ఆ మాట చెప్పాడు అనేసంటే, దేవుని యొక్క రాజ్య పరిపాలనకు, దేవుని యొక్క అధికారమునకు దావీదు లోబడినట్లుగా మనకి కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మనము మన యొక్క పరిస్థితుల్ని కూడా మనం అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. రాజు అయిన నా దేవా నిన్ను ఘనపరిచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను. నిత్యము నీ నామమును స్తుతించెదను. నాకొక విషయం అర్థం కానిది ఏంటి అనేసంటే, నిత్యము కూడా ఆయన నామాన్ని ఎందుకు స్తుతించాలి? నిత్యము కూడా ఆయన నామాన్ని ఎందుకు ఘనపరచాలి? ఎందుకు మనము ఆయనకి ఎప్పుడు కూడా స్తుతులు చెల్లించాలి అని ఆలోచన చేసినట్లయితే మనకి మొదటి పేతురు పత్రిక 2:9 గనక చూస్తే 4 విషయాలు మనకక్కడ కనిపిస్తాయి. మొదటి పేతురు 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తమును ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఈ 4 సందర్భాలు మనకు కనిపిస్తాయి. ఈ 4 సందర్భాలని బట్టి నిత్యము కూడా మనం ఆయన్ని స్తుతించబద్దులమై ఉన్నాం. నిత్యము కూడా ఆయనని ఆరాధించబద్దులమై ఉన్నాం. ఎందుకు అన్నట్లయితే ప్రియులారా, ఇక్కడ మనము చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము. అంటే మనము గడిచిన కాలంలో మన యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంటే, దేవుడు అనేకమైన అద్భుతాలని, ఆశ్చర్యాల్ని మన జీవితాల్లో చేశాడు. ఏ ఒక్కరిని కూడా సాక్ష్యం లేకుండా ఆయన చేయలేదు. అంటే మన బ్రతుకంతా కూడా ఎలా ఉండేది అనేసంటే చీకట్లో ఉండేది. చీకటి అనంగానే మనకందరికీ కూడా తెలుసు. అనేకమైన వ్యసనాలు, రకరకాలైన బానిసత్వము, అనేకమైన అప్పులు, అనేకమైన ఇబ్బందులు, అనేకమైన అనారోగ్యాలు, రకరకాలైన సమస్యలు మనకు తెలుసు. కానీ దేవుడు ఆ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశంగా ఆయన మార్చుకున్నాడు. నువ్వు చాలా మందికి ఇన్‌హెరిటెన్స్ అనంగానే, వారసత్వం అనంగానే రకరకాలుగా మనకి ఆ హెరిటేజ్ ఎలా వస్తది అంటే తండ్రికి పుడితేనే మనకి ఆ యొక్క వారసత్వం అనేది వస్తుంది. కానీ దేవుడు మనల్ని తన స్వకీయ జనంగా, తన సొత్తైన నెక్స్ట్ కూడా ఉంటుంది ఆ మాట. ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. అసలు ఈ మాట మనం ఆలోచించుకునేటప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. ఓకే. మనకున్న కష్టాల్ని పోగొట్టారు. మనకున్న ఇబ్బందుల్ని సాయం చేశారు. మనకున్న పరిస్థితులన్నిట్లో నుంచి కూడా దాటించారు. కానీ తన యొక్క వారసత్వాన్ని మనకివ్వటం ఏంటి? ఏర్పరచబడిన వంశంగా మనల్ని తయారు చేయటం ఏంటి? రాజులైన యాజక సమూహంగా మనల్ని పిలవటం ఏంటి? లోకంలో
చాలా మందిని రకరకాలైన రేసిజంను బట్టి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తూ దేశంలోనూ ప్రపంచం అంతటా కూడా మనుషులే విభాగించుకున్నారు. కానీ దేవుడు తన సొంత ప్రజలని తన స్వరూపంలో తయారు చేసుకున్న బిడ్డలందరినీ కూడా, తను ఏర్పరచుకున్న వారందరినీ కూడా ఏమని పిలుస్తున్నాడు అనేసంటే, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనాంగంగా దేవుడు మనల్ని, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని పిలుచుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యమండి మనది. అందుకనే ఆయన అంటాడు, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది అని చెప్పి దేవుని యొక్క లేఖనం మనకి తెలియజేస్తూ ఉంది ప్రియులారా. కానీ మనము ఏం చేస్తాం అంటే చాలా మనకి తెలుసు. నేను అంబేద్కర్ గారి యొక్క బుక్స్‌ని నేను ఎక్కువగా చదివాను అన్నమాట. చదివినప్పుడు ఆయన ఎంత డిస్క్రిమినేషన్ అనుభవించాడో అదంతా కూడా అందులో రాయబడింది. అది అందులో కూడా రాయబడినప్పుడు మనుషుల్ని ఇంత హీనంగా కూడా చూస్తారా అన్న విషయాలు కూడా అందులో రచించబడ్డాయి. చాలా విషయాలు కూడా. అయితే మనము ఆ విషయాలన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకునేటప్పుడు మనుషులే కదా ఇలా చేసుకున్నారు. కానీ దేవుడు తన గుణాతిశయములను ప్రచురం చేయటం కోసం మనల్ని ఏర్పరచబడిన వంశంగా, అంటే నా వంశంరా వీడు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ మన వంశంకి అంటే మనము దేవునికి పుట్టాలి. దేవునికి మనము ఆ బండలో నుంచి మనం చెక్కబడాలి. ఆ క్రీస్తు అనే బండలో నుంచి మనము రాబడాలి. కాబట్టి మనము ఆ గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహంగా, పరిశుద్ధ జనంగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి దేవుడు మనల్ని నియమించుకున్నాడు. కాబట్టి ఎంత అవమానము, ఎంత నిందలు ఒకప్పుడు ఉన్న ఇండియా అయినా, వరల్డ్ వైడ్‌గా ఎక్కడున్న ప్రపంచంలో ఏ మనిషి అయినా సరే ఈ బాధని అనుభవించలేని వాళ్ళంటూ, అవమానం పొందలేని వాళ్ళంటూ ఎవరు కూడా లేరు ఈ లోకంలో. ఎవరు కూడా ఎక్కడొక్కడ ఏదో ఒక రకంగా అవమానం పడుతూ, బాధలు పడుతూ, ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. కానీ ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుని కోసం, తన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనము దేవుని సొత్తైన ప్రజలుగా ఉన్నాం కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించడానికి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ఇష్టపడాలి. ఇక్కడ దావీదు చేస్తుంది కేవలం అదే. అనుదినము కూడా నేను నిన్ను స్తుతిస్తాను, నిత్యము కూడా నీ నామాన్ని స్తుతిస్తాను అని చెప్పి తన సొంత భార్య అయిన మీకాలు కూడా ఆశ్చర్యపోయేలాగా దేవుని స్తుతించాడు. తన సొంత భార్య అయిన మీకాలు కూడా ఆశ్చర్యపోయేలాగా దావీదు దేవుణ్ణి స్తుతించడం అనేది జరిగిందనమాట. దేవుని స్తుతించే విషయంలో ఎప్పుడు కూడా, అంటే మనకి ఇక్కడ 2 విషయాలను మాత్రమే నేను చెప్తున్నాను. ఇక్కడ ఏంటి అని అన్నట్లయితే, ఒకటి, దేవుని స్తుతించే విషయంలో ఎప్పుడు కూడా మొహమాట పడకూడదు. అవతల వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అన్నది కాదు. ఇట్ ఈస్ ఎ పర్సనల్ రిలేషన్‌షిప్, పర్సనల్ ఇంటిమసీ బిట్వీన్ యూ అండ్ గాడ్. దేవునికి నీకు మధ్య ఉన్న ఒక అవినాభావ సంబంధము, ఒక ఏమంటారంటే ఒక సహవాసము, ఆ అసోసియేషన్ అనేది నువ్వు ఎప్పుడైతే దేవునితో మెయింటైన్ చేయగలుగుతావో, నీకు దేవునికి మధ్యలో ఇంకేదొచ్చినా సరే మనము తట్టుకోలేమనమాట. కానీ ఇక్కడ తట్టుకోలేని పరిస్థితి ఎవరికి ఉంది అని అన్నట్లయితే దేవునికే ఉంది ఎక్కువగా. ఎందుకంటే మనకి నేను దేవుని ప్రేమిస్తున్నాను అని అంటే దానికన్నా కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అన్నదే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకు అని అన్నట్లయితే ఆయన చీకట్లో నుండి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడు కాబట్టి. అందుకనే ఈ విషయాల్ని దావీదు చాలా చక్కగా 145 కీర్తనలో పొందుపరిచాడు. ఈ కీర్తన అంతా కూడా దేవుని యొక్క స్తుతికి సంబంధించిన విషయమే ఎప్పుడు కూడా. ఎందుకు అని అన్నట్లయితే 145 కీర్తనలో యాక్చువల్‌గా 139-145 యొక్క కీర్తనలు అనేది ఎండింగ్. కానీ అక్కడ 146 నుంచి 151 కీర్తనల వరకు కూడా దావీదు దేవుణ్ణి స్తుతించే కీర్తనలోనే ఇవన్నీ కూడా రచింపబడ్డాయని చెప్పేసి బిబ్లికల్ స్కాలర్స్ అనేవాళ్ళు అనేకమైన విధాలుగా కూడా వాళ్ళు తెలియజేస్తూ ఉన్నారనమాట. కానీ మనం ఇక్కడ కీర్తన 145లో మనం గనక బాగా ఆలోచించినట్లయితే దేవుణ్ణి స్తుతించాలి, అనుదినము స్తుతించాలి, నిత్యము కూడా ఆయన నామాన్ని స్తుతించాలి. ఎందుకు స్తుతించాలి అంటే దేవుడు మొట్టమొదటిగా మనం చూసుకున్నాము, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలుచుకున్నాడని చెప్పి మనం ఫస్ట్‌గా దేవుని స్తుతించాలి. రెండోదిగా మనం చూసుకున్నట్లయితే ఏర్పరచబడిన వంశంగా, రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని చేసుకున్నాడు అని చెప్పి దేవునికి కృతజ్ఞతతో నిత్యము కూడా, అనుదినము కూడా ఆయన్ని స్తుతించాలి. నెక్స్ట్ మూడోదిగా మనం చూసుకున్నట్లయితే పరిశుద్ధ జనాంగంగా దేవుడు మనల్ని తయారు చేస్తున్నాడు. ఎందుకంటే ప్రియులారా, పరిశుద్ధత అనేది లేకుండా దేవునికి ఇష్టమైనట
విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం అసాధ్యము. పరిశుద్ధత లేకుంటే దేవుడిని చూడలేము. ఏ సందర్భంలోనే సరే మనము దేవుడిని చూడడానికే మనం ఆయత్త పడుతున్నాం కాబట్టి, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆ యొక్క నిత్య సీయోనులో మనము దేవుణ్ణి స్తుతించడానికి మనం సిద్ధపడుతున్నాం కాబట్టి, పరిశుద్ధ జనాంగంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి ఆయన మనల్ని పిలుచుకున్నాడు. నాలుగోదిగా మనం చూసుకున్నట్లయితే దేవుని సొత్తైన ప్రజలుగా దేవుడు మనల్ని వెలపెట్టు కొనుక్కున్నాడు. ఈ విషయాన్ని బట్టి, ఈ 4 సందర్భాలని బట్టి కూడా మనం నిత్యము కూడా ఆయనని స్తుతించబద్దులమై ఉన్నాము. ఇంకా ఈ కీర్తనల 145లో మనం గనక చూసుకున్నట్లయితే, దేవుని యొక్క గుణాతిశయాల్ని కూడా దావీదు ఇక్కడ వర్ణించినట్లుగా మనం చూస్తాము. ఇక్కడ మనం కీర్తనలో 14 చూడండి. 13, 14 నుంచి మనం గనక చదువుకున్నట్లయితే, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారినందరిని ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరిని లేవనెత్తువాడు. సర్వ జీవులు కన్నులు కూడా నీ వైపు చూచున్నవి. తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చెదవు. నీవు నీ గుప్పిలను విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో కూడా నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కూడా కృప చూపువాడు. తనకు మొరపెట్టే వారికి అందరికీ, నిజంగా మొరపెట్టే వారికి అందరికీ కూడా సమీపంగా ఉన్న దేవుడు. ఎన్ని కార్యాలండి, ఎన్ని గొప్ప విషయాలు దేవుడు ఇక్కడ దావీదు ద్వారా రచించబడ్డాడు అంటే, మనం చూసుకున్నట్లయితే ఆయన యొక్క రాజ్యము శాశ్వత రాజ్యమని, ఆయన యొక్క పరిపాలన తరతరములు కూడా నిలుస్తదని, పడిపోయిన వారినందరినీ కూడా ఉద్ధరించాడని, కృంగిపోయిన వారినందరినీ కూడా లేవనెత్తాడని, సర్వజీవుల కన్నులు కూడా ఆయన వైపు చూస్తున్నప్పుడు ప్రతి జీవి యొక్క గుప్పిలు కూడా ఆయన విప్పి ఆయన ప్రతి వారి కోరికను కూడా తృప్తిపరుస్తున్నాడంట. ప్రతి జీవి కోరికను కూడా తృప్తిపరుస్తున్నాడంట. యెహోవా తన మార్గములన్నిటిలో కూడా నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కూడా కృప చూపువాడు. మొరపెట్టు వారికి, నిజంగా మొరపెట్టు వారికి ఆయన సమీపంగా ఉన్న దేవుడు. వారి మొర ఆలకించి వారిని రక్షించి తనను ప్రేమించే వారందరినీ కూడా కాపాడు దేవుడై ఉన్నాడు కాబట్టి, మనం నిత్యము కూడా ఆయనకి స్తుతులు చెల్లించాల్సిన బద్దులమై ఉన్నాము. ఎందుకు అని అన్నట్లయితే, ఇంకా కొన్ని కారణాలు గనుక మనం చూసుకున్నట్లయితే, మనము పరిశుద్ధమైన జనాంగంగా చూసుకున్నప్పుడు మనకి యెషయాలో మనకు తెలుసు. అక్కడ దేవదూతలు ఏ విధంగా దేవుని నామాన్ని గణపరిచాయని అన్నట్లయితే, అక్కడ పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో నిత్యము కూడా దేవుని సన్నిధిలో స్తుతిస్తూనే వచ్చాయనిసంట. అయితే స్తుతిస్తూ వస్తున్నప్పుడు అక్కడ ఒక మాట ఉంటుంది. నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించేవాడును, నేను నశించితిని అన్న విషయాన్ని మనం చూసుకున్నట్లయితే, మనకి అర్హత లేని మనల్ని దేవుడు తనని స్తుతించుకొను కొరకు, మనము దేవుణ్ణి స్తుతించుట కొరకు, దేవుణ్ణి మనము ప్రచురం చేయ కొరకు, దేవుని నామాన్ని గణపరచుట కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే, అర్హత ఉందని కాదు, అర్హత లేని మనల్ని దేవుడు అర్హతనిచ్చి తన యొక్క నీతిని, తన యొక్క ఏర్పరచబడిన వంశంగా మనల్ని తయారు చేసి దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని కొనుక్కొని, దేవుడు మనకి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలతో సర్వలోకము కూడా ఆయన మహిమతో నిండుకొనులాగున అలాంటి ఒక పరిశుద్ధత కలిగిన దేవుడు పాపులమైన మనల్ని కూడా రక్షించుకొని, మనల్ని కూడా ఆయన విమోచించుకొని, ఆయన సన్నిధిలో మనల్ని వాడుకుంటున్నాడు కాబట్టి, ఆయన్ని మనము స్తుతించడానికి ఎంతైనా సరే మనము రుణస్థులంగా మనం కనబడుతున్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే యెషయా 38 18, 19 గనక చూసుకున్నట్లయితే, పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు, సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే గదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవున్నై నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యమును తెలియజేతురు. యెహోవా నన్ను రక్షించువాడు అని చెప్పి ఇక్కడ యెషయా భక్తుడు ఇక్కడ మనం ధ్యానించుకున్నట్లయితే, పాతాళంలోకి వెళ్ళిపోయినట్లయితే మనము స్తుతి చెల్లించలేము. మృతి నీకు కృతజ్ఞతాస్తుతి చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించరు. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారు. ఈ దినమున నేను సజీవున్నై నిన్ను స్తుతిస్తాను అని చెప్పేసి, ఈ దినాన చాలా మంది మనతో పాటు ఉన్నవారు, మనకన్నా బంధువులు, స్నేహితులు, గనులు, గొప్పవారు, పేరు ప్రఖ్యాతులు గాంచిన వారు అందరూ కూడా చనిపోయారు. కానీ ఈ దినాన మనం సజీవంగా ఉన్నాం కాబట్టి ఆయన నామాన్ని నిత్యము కూడా సన్నుతించబద్దులమై ఉన్నాము. ఈ విషయాల్లో దావీదు చాలా పర్ఫెక్ట్‌గా ఉన్నాడని చెప్పను కానీ, చాలా జాగ్రత్తగా భయముతోను, వణుకుతోను తన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఎందుకనంటే ప్రియులారా, దావీదుకి మనం చూసుకున్నట్లయితే అతను ఏ పరిస్థితిలో నుంచి వచ్చాడు, అతను ఎలాంటి ఒక స్థితిగతుల మధ్యలో నుంచి జీవించాడు, ఎలాంటి ఒక పరిస్థితిలోనికి వెళ్ళాడు అనేది మనం ఆలోచించినట్లయితే, చాలా సందర్భాల్లో
దావీదు మనల్ని ఒక దేవుని స్తుతించే విషయంలో ఒక మాదిరి గల జీవితాన్ని ఆయన జీవించాడు ఎప్పుడు కూడా. ఎందుకని అన్నట్లయితే ఆయన ఎప్పుడూ కూడా ఎలాంటి ఒక పరిస్థితిలో ఉన్నా సరే నన్ను దేవుడు అభిషేకించుకున్నాడు కదా! నేను సౌలు దగ్గర అక్కడ బానే ఉన్నాను కదా! అని చెప్పేసి తను అక్కడ అనుకోకున్నా తను ఏం చేశాడనేసంటే సౌలు దగ్గర నుంచి సౌలుకి తనకి కూడా శత్రుత్వం వచ్చి తను అడవుల్లోకి వెళ్ళిపోయినా దేవుడిని స్తుతించాడు. ఇంకొక మాట మీకు చెప్పాలని నేను ప్రేరేపణ కలిగి ఉన్నాను. ఏంటి అనేసన్నట్లయితే మొదటి సామెయేలు 22 మొదటి సామెయేలు 22 రెండో వచనం గనక మనం చూసినట్లయితే 1 2 కూడా చూసినట్లయితే దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులను అతని తండ్రి ఇంటి వారును ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు ఇబ్బంది గలవారును అప్పులు చేసుకొనిన వారందరూ అసమాధానంగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉన్నారు. అసలు యాక్చువల్‌గా దావీదే సమస్యల్లో ఉన్నాడు. దావీదే బాధల్లో ఉన్నాడు. దావీదే ఒక రకంగా చెప్పాలి అనేసంటే ఆహ్, తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. తన ప్రాణాన్ని రక్షించుకొనటానికే తిరుగుతున్నాడు. కానీ అక్కడ దావీదు యొక్క మనస్సు దేవుని యొక్క కీర్తన 145లో కూడా దావీదు యొక్క మనసును దేవుని యొక్క మనసు కూడా 2 కూడా అందుకనేమో ఆహ్, ఆహ్, దావీదు ఆహ్, దేవుని యొక్క హృదయానుసారుడు అని చెప్పి వాక్యం కూడా రాయబడి ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే దావీదే కష్టాల్లో ఉన్నాడు. దావీదే బాధలో ఉన్నాడు. దావీదే ఇబ్బందుల్లో ఉన్నాడు. కానీ దావీదు మరొకరికి అధిపతిగా మారాడు. ఏ విధంగా అనేసంటే ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానంగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా అతడు వారందరికీ కూడా ఏమయ్యాడనేసంట అధిపతి అయ్యాడనేసంట. అంటే మనము దావీదుని పరిస్థితులను గనక మనం చూసుకున్నట్లయితే అతను రక్షింపబడడమే కాదు, తను వేరే వాళ్ళ కోసం కూడా వారికి అధిపతిగా ఉండి అంటే చాలా మందికి రాజ్యాలు, అధికారాలు అనేసంటే ఓకే. కానీ ఇలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళకి, అసమాధానంగా ఉన్న వారికి, అప్పులు చేసుకున్న వారందరికీ కూడా నాయకుడిగా ఉండటం అనేసంటే చాలా కష్టమైన పని. ఎందుకని అన్నట్లయితే ఇతని దగ్గరే లేదు అతనికేమిస్తాడు? ఇతని దగ్గరే కష్టాలున్నాయి, ఇతని దగ్గరే బాధలున్నాయి, ఇతని దగ్గరే ఇబ్బందులున్నాయి. మరి వాళ్ళకెలాగా నడిపించగలడు అని ఆలోచన చేసుకున్నట్లయితే అతను ఎప్పుడు కూడా ఆయన ఆ ప్రజలని తృణీకరించలేదు. దేవుడు కూడా తన యొద్దకు వచ్చే వారిని ఎప్పుడు కూడా త్రోసివేయడు. కాబట్టి ప్రియమైన వారలారా మనకున్న పరిస్థితులను బట్టి, మనకున్న స్థితిగతులను బట్టి మనం అందరం కూడా ఏం చేస్తాం అనేసి అన్నట్లయితే చాలా సందర్భాల్లో ఆహ్, నా వరకు అంటే సెల్ఫిజం ఉంటుంది. సెల్ఫిజం అనేసంటే మీ ఇజం. మనము నేను మాత్రమే, నా కుటుంబం మాత్రమే, నా పరిస్థితులు మాత్రమే, అరే నాకే బాధలున్నాయి, నాకే సమస్యలున్నాయి, నాకే ఇబ్బందులున్నాయి. నేను మాత్రం వేరే వాళ్ళకి ఏ విధంగా సహకారిగా ఉండగలను, ఏ విధంగా వారికి సహాయం చేయగలను అన్న మాట మన నోట్లో నుంచి ఎప్పుడు కూడా రాకూడదు ప్రియమైన వాళ్ళారా. ఎందుకు అనేసి అన్నట్లయితే దేవుడు నిన్ను అక్కడ వారికి అధిపతిగా నియమించాలనుకుంటున్నాడేమో. దేవుడు వారి కుటుంబాన్ని రక్షించేవాడిగా నిన్ను పెట్టాలనేసి అనుకుంటున్నాడేమో. ఎప్పుడు కూడా మనం ఆ విషయాల్ని దూరం చేసుకోకూడదు. దావీదు ఇక్కడ చేసిన యొక్క గుడ్ థింగ్ ఏంటి అనేసి అన్నట్లయితే వారందరిని కూడా చేర్చుకున్నాడంట. అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి అధిపతి అయెను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ మంది 400 మంది వచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రాబో యొక్క తరం వారు మరి యొక్క తరం వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేతురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానిస్తాను, మెడిటేట్ చేసుకుంటాను అని చెప్పి దేవుని యొక్క వాక్యము కీర్తనకారుడైన దావీదు ఈ విధంగా రచించాడు. ప్రియమైన వాళ్ళరా, మనం ఆలోచించినట్లయితే మహాదయాళత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసేదరు. ఈ కీర్తన మనము ధ్యానం చేసుకునేటప్పుడు దేవుడు అనేకమైన విషయాల్లో దావీదు ఎలాంటి ఒక లక్షణాన్ని మరొక లక్షణాన్ని కలిగి ఉన్నాడు ఏంటి అనేసి అన్నట్లయితే తనకున్న పరిస్థితుల్లో నుంచి కాకుండా తన గురించి మాత్రమే ఆలోచించుకోకుండా ఇతరుల్ని రక్షించటం కోసం, ఇతరుల్ని పరిస్థితుల నుంచి విడిపించటం కోసం వారందరికీ కూడా అధిపతిగా ఉండి వారందరిని కూడా నడిపించినట్లుగా కూడా మనము చూడొచ్చు. కాబట్టి ప్రియమైన వారలారా, మనము ఈ విషయాల్ని కూడా జ్ఞాపకం చేసుకొని దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా భయముతోను, వణుకుతో కూడా మన యొక్క విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలి. ఎందుకు అనేసి అన్నట్లయితే మనము మన కోసం మాత్రమే చూసుకునే వారంగా కాకుండా ఇతరుల కోసం కూడా చూసుకునేవారుగా అప్పుడు వారికి అధిపతిగా ఉండాలి. నేను ఇంకొక మాట ఏం చెప్తాను అనేసంటే దావీదు అనుకుంటున్నాడు దావీదు
నాకేమనిపించిందనేసంటే, దావీదు ఎక్కడున్నా సరే అతను రాజుగా అభిషేకింపబడిన దేవుని చేత అభిషేకింపబడిన వాడు కాబట్టి, ఏ విధంగా వెళ్ళినా సరే అతను అదుల్లామ గుహలో ఉన్నా, ఎక్కడున్నా సరే తన్ని రాజుగానే దేవుడు ఆశీర్వదించాడు. కానీ సౌలుని గురించి గనక మనం విచారించినట్లయితే, సౌలు ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్నా సరే, దావీదుని వెతకడం కోసం అడవుల్లోనే తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకు అనేసి అన్నట్లయితే, తను ఈ రాజ్యం యొక్క సంరక్షణ, రాజ్యం యొక్క పరిపాలన విషయంలో అతను విడిచిపెట్టేసి, అతని యొక్క సెల్ఫ్ ఎస్టీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసం, తన యొక్క స్వంత నీతిని, తన యొక్క స్వంత కార్యాన్ని తన యొక్క ఈగోని సాటిస్ఫై చేసుకోవటం కోసం దావీదుని చంపడానికి వెళ్తూ, తన యొక్క రాజ్య పరిపాలన తనకు అప్పచెప్పబడిన బాధ్యతని కూడా విస్మరించినట్లుగా మనం చూస్తాం. అందువలన సౌలు అంతకంతకు కూడా నీరసించిపోయాడు. కానీ దావీదు ఇక్కడ తను ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే, దేవుని వైపు నడిపిద్దాము, దేవుని సంఘానికి తీసుకొద్దాము, దేవుని యొక్క వాక్యానికి వారిని కడదాము అన్న విషయాల్లో దావీదు ఎప్పుడు కూడా తను ఆ యొక్క ఆ యొక్క దేవుని నామాన్ని మహిమపరచడానికి ఎప్పుడు కూడా సిద్ధపడుతున్నట్లుగానే మనకు కనిపిస్తా ఉంది. ప్రియమైన వారలారా, దావీదు వారందరికీ కూడా అధిపతి అయినట్లుగా మనం చూస్తాము. అదే యొక్క లక్షణం దేవునిలో ఉన్న లక్షణమే దావీదులో కూడా కనిపిస్తుంది. ఎందుకు అనేసి అన్నట్లయితే దేవుడు కూడా ఇందాక మనం చూసాం, పడిపోయే వారినందరినీ కూడా ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ కూడా లేవనెత్తువాడు, సర్వజీవుల కన్నులు కూడా ఆయన వైపు చూస్తున్నప్పుడు, ప్రతి ఒక్క గుప్పుల్ని కూడా ఆయన విప్పుతున్నప్పుడు వారి యొక్క కోరికలన్నిటిని కూడా నెరవేర్చువాడు, మొరపెట్టే వారికందరికీ నిజంగా మొరపెట్టే వారందరికీ కూడా సమీపంగా ఉన్నవాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడు అన్న విషయాలన్నిటిని కూడా దావీదు కూడా చాలా సందర్భాల్లో చేసినట్లుగా మనకి కనిపిస్తది. కానీ ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు అనేసంటే, రాజు అయిన నా దేవా నిన్నే గణపరుస్తాను అని చెప్పేసి ఆ యొక్క పాట కూడా ఉంటుంది కదండీ! రాజు అయిన నా దేవా నిన్ను గణపరుస్తాను, నీ నామము నిత్యము సన్నుతిస్తాను అని చెప్పి. నిత్యము కూడా ఆయన సన్నుతించడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అనేసంటే, ఆయనకి నిత్యము కూడా ఆపదలు వచ్చాయని కాదు ఆయన స్తుతించింది. నిత్యము కూడా ఆయన దేవుడిని స్తుతించింది. ఆయనకి అవసరాలు ఉన్నాయని కాదు దేవుడిని స్తుతించింది. దావీదు రోజుకి 7 మార్లు దేవుని సన్నిధిలో కనబడేవాడంట రోజు కూడా. దేవుని సన్నిధిలో 7 మార్లు కనబడడానికి ఆయనకి ఏం అవసరం పట్టింది? యాక్చువల్‌గా రాజుకి చాలా బిజీ ఉంటుంది. చాలా పనులుంటాయి. చాలా రాజ్య పరిపాలన చేయటం కోసం చాలా యాక్టివిటీస్ ఉంటాయి ఆయనకి చేయటానికి. అవన్నీ కూడా పక్కన పెట్టి దావీదు దేవునితో సమయం గడపడానికి ఇష్టపడ్డాడు. అక్కడ 7 సార్లు దేవుని స్తుతించడానికి దినములో తను కేటాయించుకున్నాడు. ఇంకా కూడా ఏం చెప్తున్నాడు అనేసంటే, నిత్యము నీ నామమును స్తుతించెదను, అనుదినము నేను నిన్ను స్తుతిస్తాను. ఈ అనుదినము కూడా దేవుని స్తుతించే యొక్క భాగ్యమే ఆయన్నేం చేసింది అనేసంటే, మహోన్నతమైన స్థలములో తీసుకెళ్ళి నిలబెట్టింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క కుటుంబంలో, ఆ యొక్క వంశావళిలో జన్మించడానికి ఆయన ఇష్టపడినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధమైన దావీదేం కాదు. ఎందుకు గొర్రెల కాపరి, ఎందుకు పనికిరాని వాడు అని చెప్పి తన తండ్రి చేత కూడా లెక్క చేయబడని ఒక వ్యక్తి. అలాంటి ఒక వ్యక్తి కూడా, తనకి ఎలాంటి ఒక గుర్తింపు లేని వ్యక్తి కూడా మహారాజుగా ఎదిగాడు అనేసంటే కేవలం స్తుతికే కారణము. ఎందుకు అనేసంటే, స్తుతి ఎప్పుడు కూడా నీ పరిస్థితిని మారుస్తూ ఉంటుంది. ఒకసారి మనం గనక 2 దినవృత్తాంతాలు 20:21 గనక చూస్తే స్పీడ్‌గా చూడండి. 2 దినవృత్తాంతాలు 20:21 గనక చూస్తే అక్కడ యెహోషాపాతు ఆ! చదువు. మరియు అతడు ఆ! యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి, వారు పరిశుద్ధాలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించాడు. చాలు. ఇక్కడ మనకి గనక మనం చూసుకున్నట్లయితే యెహోషాపాతుకి ఒక సందర్భం ఎదురైంది. ఏంటి ఆ సందర్భం అనేసి అన్నట్లయితే, తను జయించలేని ఒక గొప్ప సైన్యం అతని మీదకి వచ్చినప్పుడు, అతని స్థితి గనక చూసుకున్నట్లయితే చాలా తక్కువ స్థితి, చాలా తక్కువ పరిస్థితి. యెహోషాపాతు అక్కడ యుద్ధంలో గెలవడానికి ఎలాంటి ఆస్కారం కూడా లేదు. కానీ ఇక్కడ ఒక ఆస్కారము దేవుడిచ్చాడు. ఏంటి అనేసి అన్నట్లయితే, అక్కడ యెహోవాను స్తుతించుటకు ఆయన చేసిన ప్రతి ఒక్క కార్యాన్ని కూడా చేసిన తర్వాత దేవుని స్తుతించడానికి గాయకులను ఏర్పరిచి, వారి పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యం ముందు నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రం చేయుటకు వారిని నియమించెను. ఇలాంటి ఒక నియమాన్ని ఆయన పాటించటం వలన ఏం జరిగింది అనేసి అన్నట్లయితే, కింద చూసుకున్నట్లయితే శత్రువులందరూ కూడా వాళ్ళంతట వాళ్ళే పొడుచుకొని చనిపోయారు. నీకు కూడా మన యొక్క శత్రువుల్ని కూడా మనం జయించాలి అనేసి అనుకున్నట్లయితే, మన యొక్క స్తుతి మన స్థితిని
మారుస్తుంది. మన యొక్క స్తుతి, దేవుని సన్నిధిలో మనం చేసే స్తుతి దేవుని యొక్క మన యొక్క పరిస్థితుల్ని మారుస్తుంది. ఎందుకనేసి అన్నట్లయితే ఆ కిందన మనం గనక చూసుకున్నట్లయితే ఆ చోటు అంతటికి కూడా బెరాకా లోయ అని కూడా పేరు పెడతాడు. బెరాకా లోయ. బెరాకా అనేసి అనంగానే స్తుతి, ఆశీర్వాదము. ఆ పరిస్థితి, ఆ లోయనంతటిని కూడా చూసుకునేటప్పుడు మొట్టమొదటగా ఆ యొక్క యెహోషాపాతు భయపడుతూ, మనం ఈ అధ్యాయాన్ని గనక మనం కంప్లీట్‌గా చదువుకుంటే మీకు అందరికీ కూడా అది క్లియర్‌గా అర్థమవుతది. ఏంటి అనేసి అన్నట్లయితే యెహోషాపాతు తనకున్న సైన్యానికి బట్టి, తను తనకున్న స్థితిని బట్టి, తనకున్న పరిస్థితులను బట్టి యాక్చువల్‌గా అయితే తను ఆ యొక్క రాజ్య పరిపాలన అంతటిని కూడా కోల్పోయి, తన రాజ్యాన్నంతటిని కూడా కోల్పోయి నష్టపోవాలి. కానీ ఇక్కడ కేవలం ఆరాధన ద్వారా ఏం జరిగింది అనేసి అన్నట్లయితే, తన యొక్క పరిస్థితులన్నిటిని కూడా మార్చుకొని, తన యొక్క స్థితిగతులన్నిటిని కూడా మార్చుకొని, దేవుడే వారి పక్షాన యుద్ధం చేసి, వారందరిని కూడా చంపటం ద్వారా ఆ యొక్క మనం చూసుకున్నట్లయితే ఆ కిందన మనము ఎక్కడ చూసుకుంటాం 27, 26 వచనంలో గనక చూస్తే అక్కడ బెరాకా లోయ అని పేరు పెడతాడు. బెరాకా అనేసి అనంగానే స్తుతి అని అర్థం. ఆ బెరాకా లోయకి అక్కడ యాక్చువల్‌గా తను చనిపోవలసిన లోయ, తన యొక్క చీకటిలోకి వెళ్ళిపోవాల్సిన తన యొక్క పరిస్థితులు, తన యొక్క రాజ్యమంతా కూడా వేరొక సైన్యం చేతిలోకి, శత్రువుల చేతిలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితిలో నుంచి ఏది బయటకు తీసుకొచ్చింది అనేసి అన్నట్లయితే దేవుని స్తుతించటం, దేవుణ్ణి ఆరాధించటం. అందుకుగాను నిత్యము కూడా మనము ఆరాధించబద్దులమై ఉన్నాం. అందుకుగాను నిత్యము కూడా మనము స్తుతి చెల్లించబద్దులమై ఉన్నాం. అదే రెండో దినవృత్తాంతాలు 5, 13, 14 గనక మనం చూసుకున్నట్లయితే వారితో కూడా బూరలు ఊది యాజకులు 120 మంది నిలిచారంట. బూరలు ఊదువారును పాటకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానం చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలంలో నుండి బయలు వెళ్లి బూరలతోనూ, తాళములతోనూ, వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును అని స్తోత్రం చేసి, అప్పుడొక మేఘము యెహోవా మందిరం నిండింది. అక్కడొక మేఘము, అక్కడ ఆసాపు వాళ్ళ యొక్క జీవితాలు అన్నీ కూడా వాళ్ళందరూ కూడా నియమింపబడిన తర్వాత, ఆరాధన చేయడానికి వారందరూ కూడా నియమింపబడిన తర్వాత అక్కడ ఒక మేఘము నిండి ఉండింది అన్న విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రియమైన వారులారా, మనం ఇప్పుడు ఆరాధించే స్థలంలో కూడా దేవుని యొక్క మేఘము, దేవుని యొక్క మేఘము మనల్ని కూడా ఆవరించాలి. మనము భూమి మీద ఎందుకు ఉంచబడ్డామో కీర్తన 145 క్లియర్‌గా చెప్తోంది. మనం దేవుని నామాన్ని స్తుతించడం కోసము, ఆయన నామాన్ని ప్రచురం చేయటం కోసము, మనము ఆశ్చర్యకరమైన ఎందుకు స్తుతించాలి, ఎందుకు నిత్యము కూడా స్తుతించాలో 4 పాయింట్లు మనం చూసుకున్నాం. ఏంటి అనేసి అన్నట్లయితే, చీకటి నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించినందుకు గాను, ఏర్పరచబడిన వంశమైన రాజులైన యాజక సమూహంలో మనల్ని చేర్చినందుకు, పరిశుద్ధ జనాంగంగా మనల్ని చేసినందుకు, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నందుకు, దేవుణ్ణి మనము స్తుతించబద్దులమై ఉన్నాము. అంటే మనము యాక్చువల్‌గా చాలా సార్లు మనము వ్యక్తిగతంగా తీసుకుంటాం ఈ విషయాల్ని. కానీ దేవుని మహిమతో మనము ఆహ్, యాక్చువల్‌గా అది కూడా ఒకటి కరెక్టే. ఏంటి అనేసి అన్నట్లయితే ఆశ్చర్యపోయేలాగా దేవుడు భూమి పైన మనము ఉంచబడ్డాము. ఎందుకనేసి అన్నట్లయితే ఈ భూమి మీద మనకు ఉండడానికి నూకలు ఎప్పుడో చెల్లిపోయినా సరే, దేవుడు తన ఆశ్చర్యమైన ప్రేమతో, ఆశ్చర్యమైన కృపతో మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఎందుకనేసి అన్నట్లయితే సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతిస్తారని చెప్పి. నీలో జీవం ఉంటే ఈ దినాన నువ్వు మౌనంగా ఉండలేవు. నీలో ఖచ్చితంగా సజీవంగా నువ్వు ఉన్నావు అనేసి అన్నట్లయితే దేవుని సన్నిధిలో చప్పట్లు కొట్టుకున్న, దేవుని సన్నిధిలో నువ్వు నోరు తెరవకున్నా మౌనంగా కూర్చోలేవు. ఎందుకనేసి అంటే దేవుడు నీ జీవితంలో అన్ని కార్యాలు చేశాడు. నా జీవితంలో నా కార్యాలు చాలా చేశాడండి. దేవుడు ఏ ఒక్కరిని కూడా విడిచిపెట్టలేదు. ఏ ఒక్కరిని కూడా సాక్ష్యం లేకుండా చేయలేదు దేవుడు. ఏ ఒక్కరిని కూడా అన్యాయం చేసి వీడి పట్ల నేను అన్యాయంగా చేశానన్న సాక్ష్యాన్ని దేవుడు ఎప్పుడు కూడా అనిపించుకోలేదు. ప్రియమైన వారలారా, దేవుడు ఎప్పుడు కూడా ఏ ఒక్కరికి కూడా అన్యాయం చేయలేదు. దేవుని మహిమతో మనం ఆశ్చర్యపోయాం కాబట్టి, మనం ఆయన కోసం, ఆ మహిమ కోసమే జీవిస్తున్నాము. కాబట్టి మన స్వంత మహిమ కోసం కాదు. మరియు ఆ మహిమ యొక్క ఆ యొక్క సినిమాని తర్వాత తరానికి కూడా చూపిచ్చాలి. మనమే గనక సరిగా ఆరాధన చేయకపోతే, మనమే గనక దేవుని మనకి జీవితాల్లో ఎన్ని కార్యాలు చేశాడో మనం రాబోయే తరం వారికి చెప్పొద్దా? రాబోయే యొక్క తరం వారు కూడా ఇంకా ఆరాధన ఆ యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కానీ ప్రియమైన వారులారా, ఆ యొక్క క్వాలిటీని పెంచుకోవాలి అనేసి అన్నట్లయితే, దావీదు దేవుని సన్నిధిలో ఎంతైతే స్తుతించాడో, ఆ తర్వాత తరం వారు కూడా అంతకన్నా ఎక్కువగా స్తుతించాలని చెప్పేసి ఆశపడ్డాడు. ఆ యొక్క కార్యాలన్నిటిని కూడా వివరించాడు. ప్రియమైన వారులారా, ఆ యొక్క విషయాలన్నిటిని కూడా సొలొమోనుకి తెలియజేసినట్లుగా మనం చూస్తాము. మన కార్యాల్ని కూడా ఆహ్, నె మా మా జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాల్ని మా యొక్క పితరుల ద్వారా, మా యొక్క అమ్మమ్మ ద్వారా గాని, మా యొక్క పితరుల ద్వారా మాకు తెలియజేస్తూనే వచ్చాడు. దేవుడు ఎలాంటి దేవుడు, దేవుడు ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేశాడు. నాకు నాకు ఆశ్చర్యం ఏంటి అనేసంటే ఆహ్, మనము మన పిల్లల్ని తర్వాత తరం వారిని ఆ మహిమను, దేవుని యొక్క మహిమను చూసిన తర్వాత ఆశ్చర్యపోతూ దేవుని సన్నిధిలో పరవశించటం కన్నా కూడా వాళ్ళకిచ్చే ఆస్తి మరొకటి ఏముంది? అంతకన్నా ఏం ఆస్తిని మనం వాళ్ళకివ్వగలము?
ప్రపంచాన్ని అంతటిని కూడా జయించేసిన తర్వాత కూడా ఆ పిల్లలకి మనం గనక దేవుని మహిమను ప్రచురపరిచే విషయాలను గనక మనం నేర్పించకపోతే దేవుడు అంటే ఆ మనిషికి విలువ ఏమైనా ఉందంటారా? కానీ అదే పిల్లలు దేవుని మహిమను చూసి ఆశ్చర్యపోతూ ఉండటం కంటే వారికిచ్చే బహుమానం మరొకటేమీ లేదు ప్రియులారా. కాబట్టి ఆహ్, ఇంకొకటి ఏంటి అనేసంటే మీరు దేవుని యొక్క కార్యాలను వివరించడానికి ప్రపంచం అంతా కూడా మనకు అనుకూలంగా ఉంది. ఎందుకు అనేసి అంటానిట్లయితే ఆయన సర్వ సృష్టిని కూడా ఏ విధంగా చేశాడో, ప్రతి జీవి కోరికను కూడా ఏ విధంగా తృప్తిపరుస్తున్నాడో, ఏ విధంగా మన యొక్క కోరికలన్నిటిని కూడా నెరవేర్చాడో, మన యొక్క ఉద్దేశాలన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా తనల్ని మొరపెట్టినప్పుడు, తనకు నిజంగా మొరపెట్టినప్పుడు ఏ విధంగా సహకరించాడో, నువ్వు పడిపోయినప్పుడు దేవుడు ఏ విధంగా నిన్ను ఉద్ధరించాడో, నువ్వు ఏ పరిస్థితిలో నుంచి నిన్ను దేవుడు లేవనెత్తి నిన్ను ఆదుకున్నాడో, నువ్వు కృంగిపోయినప్పుడు నీ పరిస్థితులన్నిటిలో నుంచి కూడా దేవుడు నిన్ను విడిపించి, నిన్ను ఏ విధంగా రక్షించాడో ఒక్కసారి గనక జ్ఞాపకం చేసుకున్నట్లయితే మౌనంగా ఉండలేరు ప్రియులారా. ఆఖరికి ఒక్క మాట నేను చెప్పి క్లోజ్ చేసేస్తాను. ప్రకటన గ్రంథము 4, 8-11 గనక చూసుకున్నట్లయితే ప్రకటన గ్రంథము 4 మనమందరం కూడా ఆరాధనలోనికి వెళ్దాము. ఆ సింహాసనం నందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి గనక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. నీకున్న కిరీటాన్ని తీసి ఆ రోజు పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తది. నీకున్న ఉద్యోగాన్ని తీసి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తది. నీకున్న స్థితిగతులు ఏవైనా సరే తీసి పక్కన పెట్టాల్సిన పరిస్థితి వస్తది. ఇక్కడ 24 పెద్దలు కూడా దేవుని నామాన్ని స్తుతిస్తూ అంత మాత్రమే కాదు, నేను అనుకుంటాను దావీదు తన యొక్క కిరీటాన్ని తీసి పక్కన పెట్టుకున్నాడు. మనకున్న కిరీటాలు ఏమాత్రం? ఒకరోజు నేను మామూలుగా ఈ వాక్యాన్ని సొంట్యంలో ప్రకటిస్తున్నప్పుడు ఈ విధంగా చెప్పాను. మన ఊరు ప్రెసిడెంట్ వచ్చాడనుకోండి మన సంఘానికి. మన ఊరు ప్రెసిడెంట్ వస్తే ఏ విధంగా మనం ఆయన్ని గణపరుస్తామని అన్నట్లయితే లేచి వెల్కమ్ చెప్పి కూర్చోబెట్టి మనము మన యొక్క ఆరాధన కార్యక్రమాన్ని నడిపించుకుంటామని చెప్పేసి అనుకున్నాం. మన ఊరు ప్రెసిడెంట్ కాకుండా మన మండల ప్రెసిడెంట్ వచ్చాడనుకోండి, మనం ఏం చేస్తామని అన్నట్లయితే అతన్ని ఒక పూలమాలతో సత్కరించి కూర్చోబెట్టి చేస్తాము. అదే మనం ఒక ఎమ్మెల్యేనో, ఒక ప్రధానమంత్రో, ఒక ముఖ్యమంత్రి వచ్చాడని అనుకోండి మన యొక్క చర్చ్‌కి, అప్పుడు మనం ఏం చేస్తామని అన్నట్లయితే అతనికి అనేకమైన విధాలుగా ఏర్పాట్లు చేసి తనని గణపరచడం కోసం ఎన్ని విధాలుగా ఉన్నాయో అన్ని విధాలుగా కూడా మనం అతన్ని గణపరచడానికి ఇష్టపడతాం. అదే ఇప్పుడు దేవాది దేవుడు దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు, దేవాది దేవుడు ఆ యొక్క మేఘంగా మనల్ని ఆవరిస్తున్నప్పుడు, ఆ యొక్క షెకీనా మేఘంగా మనల్ని ఆవరిస్తున్నప్పుడు, నీ స్తుతిని నీ పరిస్థితులన్నిటిని కూడా మార్చడానికి నీ స్తుతిని ఉపయోగించుకుంటున్న దేవుడు, ఆ యొక్క నీ కిరీటాల్ని కూడా పక్కన పెట్టి సాగిలి పడాల్సిన పరిస్థితి ఇప్పుడు మనకి ఎంతైనా ఉంది ప్రియులారా. సాగిలిపడి బోర్ల దండం పెట్టి నమస్కరించి మనం దేవుని సన్నిధిలో దేవుని ఎదుట సాగిలపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నీకున్న పరిస్థితి ఎలాంటిదైనా సరే, నీ స్థితిగతి ఏదైనా సరే, అది అక్కడితో మాత్రమే ఆగిపోనివ్వండి. దేవుని సన్నిధికి తీసుకొని రావద్దు. దేవుని సన్నిధికి తీసుకురావాల్సిందంతా కూడా ఏంటి అని అన్నట్లయితే, నా రాజువైన నా దేవా నిన్నే గణపరుస్తాను. నా రాజువైన నా దేవా నిన్నే మహిమపరుస్తాను. ఎంత గొప్ప కార్యాలు నా జీవితంలో చేసావు ప్రభువా. నా స్థితికి నేను ఈరోజు ఈ విధంగా ఉన్నాను అనేసంటే కేవలం నీ కృపే కదయ్యా, నీ దయే కదయ్యా అని చెప్పి మన యొక్క హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞతని మర్చిపోయే వారిగా మనం ఉండొద్దు. మనకి దేవుడు ఎన్నెన్ని గొప్ప కార్యాలు చేశాడో, ఎన్నెన్ని మహత్కార్యాలు మన జీవితంలో జరిగించాడో, ఎన్ని అద్భుత క్రియలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎంతమంది శత్రువులు మన మీదకొచ్చినప్పుడు, ఎన్ని అప్పులు మన మీదకొచ్చినప్పుడు, ఎన్ని ఇబ్బందులు మన మీద పడినప్పుడు, వాటన్నిటిలో నుంచి కూడా దేవుడు విడిపించిన విధానాన్ని అనుదినము కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొనొచ్చు. మనం దేవుని సన్నిధిని ఆరాధనలోనికి ముందుకు వెళ్దాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. థాంక్ యూ జోషువా. చేసి కూర్చోనండి. పాటలు పాడి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధన చేయడానికి సిద్ధపడదాము. ఎవరు కూడా దయచేసి డిస్టర్బ్ చేయొద్దు. పాటలు పాడుతూ ఆరాధన జరుగుతున్న సమయంలో మీ యొక్క ఫోన్లు కానీ ఏది కూడా దయచేసి ఆపరేట్ చేయొద్దు. ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం నాకు చాలయ్యా అనే పాట పాడుకుందాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరచండి.
ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నాకు ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. చెప్తా మాత్రమే కూడా కలిసి ఈ యొక్క సన్నిధిని మా మధ్యలోకి తీసుకొనండి. మళ్ళీ చెప్తాం, యేసయ్యా, యేసయ్యా. మళ్ళీ మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. యేసయ్యా, ముఖ దర్శనము చాలయ్యా, నాకు. దేవుని యొక్క సన్నిధిని కలుసుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరము కూడా మనం మన సిద్ధపాటు కలిగి ఉందాం. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, ఓ యేసయ్యా, నీకు ముఖ దర్శనము నాకు కావాలి ఉదయకాల సమయంలో. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. పరిశుద్ధ పరచబడి పరిపూర్ణత నుండి మహిమలో చేరుటయే, అది నా హృదయ వాంఛయే. యేసయ్యా, 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 యేసయ్యా. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదరు, ప్రభువా నిత్యము స్తుతింతురు. కోట్ల కొలది దేవదూతల సమూహముతో కూడి గానము చేసెదరు, ప్రభువా నిత్యము స్తుతింతురు. యేసయ్యా, 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 యేసయ్యా. సమీపించని
నివసించు నా దైవమా, సమీపించని తేజస్సులో నివసించు నా దైవమా, నీ ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. చెప్తా మాత్రమే కూడా కలిసి, ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. 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 ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అనే పాట పాడుకుందాం. ఆయన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు. ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా పీటైనా దేవుడు లేడిలలో, తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా పీటైనా దేవుడు లేడిలలో. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన చేతిలో రోగాలు లయమైపోయెను, మన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. మన చేతిలో రోగాలు లయమైపోయెను, మన చూపుతో దయ్యాలు విలవిలలాడెను. తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, తన మాటతో ప్రకృతిని శాసించినవాడు, నీటిపై దేవిగా నడిచినవాడతడు, నీటిపై దేవిగా నడిచినవాడతడు. ఆశ్చర్యకరుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చినవాడతడు, మన కోసం సజీవుడై లేచినవాడతడు, మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చినవాడతడు, మన కోసం సజీవుడై లేచినవాడతడు. తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతిని పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు, తన సర్వాన్ని ధారపోసిన త్యాగశీలి క్రీస్తు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త,
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారో తన సాటైనా నీదైనా దేవుడు లేడెలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారో తన సాటైనా నీదైనా దేవుడు లేడెలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కూడా మోకరించినట్లయితే దేవుని యొక్క నామాన్ని ఆరాధన చేసుకోవడానికి మనం సిద్ధపడదాము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, లెమ్ము తేజరిల్లెము. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చెను. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీకు పైగా ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ చూడుము భూమి మీద, చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము దేవుని జ్యోతి వలె రేపు. చూడుము భూమి మీద, చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము దేవుని జ్యోతి వలె రేపు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చెను. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీ
తలకు పైగా ప్రకాశించుచున్నది. చెందమందరం కూడా కలిసి ఆయన మహిమ ఈ మీద కనబడుచున్నది. అది తలకు పైగా ప్రకాశించుచున్నది. లెమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుమో. లెమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుమో. యెహోవా మహిమ వాడు వేయి మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనటి జనమగును. ఒంటరి అయిన వాడు వేయి మంది అగును, ఎన్నికలేని వాడు బలమైనటి జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువే సెలవిచ్చెను. చెప్తాం. లెమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుమో. లెమ్ము నీవు తేజరిల్లుమో, ప్రభువు కొరకు ప్రకాశించుమో. యెహోవా మహిమ ఈ మీద ఉదయించెను. తేజరిల్లుమో, నీకు వెలుగు వచ్చెను. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైన ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైన. యేసయ్యానికి వందనాలు. యేసయ్యానికి వందనాలు. చెప్తామా? ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైన ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైన ప్రకాశించుచున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. నీ తలకు కనబడుచున్నది. అది నీ తలకు పైగా. ఓ యేసయ్యా, ఓ యేసయ్యా, నీ మీద కనబడుచున్నది. అది నీ తలకు పైగా. ఓ యేసయ్యా, నీకు వందనాలు. ప్రకాశించాలి. నీ మహిమ నా మీద ప్రకాశించాలి. నీ మహిమ నా మీద ప్రకాశించాలి. అది నీ తలకు పైన ప్రకాశించుకో. నీవు
యేసయ్యానికి వందనాలని చెప్దాం. మన జీవితంలో ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో ఆయన జ్ఞాపకము చేసుకుందాం. సచ్ ఎ వండర్ఫుల్ గాడ్. యేసయ్యానికి వందనాలని చెప్దాం. ఓ గొప్ప దేవుని గొప్పగా ఆరాధన చేద్దాం. మన జీవితాల్లో చీకట్లో నుంచి నిత్యమైన వెలుగులోకి నడిపించిన కృపానిధి అగు దేవుడు, సర్వకృపానిధి అగు దేవుడు. కొంతకాలము మనం శ్రమ పడిన తర్వాత ఆయనే మనల్ని పూర్ణ శాంతి గల వారినిగా చేస్తాడు. కొంతకాలము మనం శ్రమ పడిన తర్వాత yes Lord, you suffer a while, you suffer a while. యేసయ్యా నీకు వందనాలని చెప్దాము. ఈ లోకంలో మనకు శ్రమలు తప్పవు, ఈ లోకంలో మనకి శ్రమలు తప్పవు. కానీ ఆయన యొక్క కృప మనల్ని ఆవరించాలి, ఆయన కృప మనల్ని ఆవరించాలి, ఆయన యొక్క సన్నిధి మనల్ని ఆవరించాలి. యేసయ్యా నీకు వందనాలని చెప్దాం. ముగ్గురు నీ నామమున ఏకీభవించిన వాని మధ్యలోనా, ముగ్గురు నీ నామమున ఏకీభవించిన వాని మధ్యలోనా ఉండేదవని నా మనదేవుని, ఉండేదవని నా మనదేవుని. కరములు తట్టి నిత్య కీర్తించెదము, కరములు తట్టి నిత్య కీర్తించెదము. ఓ చెప్తాం. ఆయని నా సంగీతము, బలమైన కోటయుడు, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము. అవును తండ్రి, నా జీవిత కాలం అంతా కూడా నిన్ను మాత్రమే నేను స్తుతిస్తాను. ఆయనే నా సంగీతము, యేసునామమున జీవెల్ల పొందెదను. సృష్టికర్త మధ్యలో నివాసం చేసి దూతలెల్లా పొగడే దేవుడాయనే. వేడుచుండు భక్తుల స్వరము విని, వేడుచుండు భక్తుల స్వరము విని. దిక్కులేని పిల్లలకు దేవుడాయనే, దిక్కులేని పిల్లలకు దేవుడాయనే. ఆయనే నా సంగీతము, బలమైన కోటయుడు, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదను, నా జీవిత కాలమెల్ల స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఏకీభవించిన వారి మధ్యాలునా ఇద్దరు ముగ్గురు నీ నామాలు ఎక్కడ కూడి ఉంటారు. ఏకీభవించి ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యం స్తుతించెదము, కరములు తట్టి నిత్యం స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయుడు, జీవాధిపతియు ఆయనే. జీవిత కాలమెల్ల స్తుతించెదము, నా జీవిత కాలమెల్ల స్తుతించెదము. నా జీవిత కాలమెల్ల స్తుతించెదను, నా జీవిత కాలమెల్ల స్తుతించెదను, నా జీవిత కాలమెల్ల స్తుతించెదను, జీవిత కాలమెల్ల స్తుతించెదను. అవును తండ్రి, నా జీవిత కాలం అంతా కూడా ప్రభా నిన్ను మాత్రమే నేను స్తుతిస్తాను తండ్రి. యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఓ లార్డ్ ఫాదర్, థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ ప్రభా. నా జీవిత కాలం అంతా కూడా ప్రభా ఓ నిత్యమైన వెలుగులోకి నడిపించిన కృపానిధి అగు దేవుడు. కొంతకాలము మేము శ్రమ పడిన తర్వాత ప్రభా పూర్ణ శాంతి కలవారిగా చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయడానికి మీరు ఇచ్చిన ఆధిక్యతను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఓ చేసిన పాడిన పాటలు, చేసిన ఆరాధన దేవునికి మనం సమర్పించుకుంటూ సిస్టర్ కరుణామయి దయచేసి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ లార్డ్ ఫాదర్. నా హృదయంలో పెట్టిన మాటలు మీరందరూ కూడా నేను ధ్యానం చేస్తున్నప్పుడు ప్రభు ఏ రకమైన మాటలు నాకు ఇచ్చాడో దయచేసి ఎవరు కూడా నొప్పింపబడద్దు. బికాజ్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటలు మన దగ్గరికి వస్తున్నప్పుడు
ఇది నా గురించి అని మనం తలచాలి. బికాజ్ మొట్టమొదటిగా దేవుని యొక్క సేవకులంగా ముందు దేవుని యొక్క ఆత్మ మమ్మల్ని నడిపిస్తున్నప్పుడు, వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ టాకింగ్ టు అస్, దేవుని యొక్క మాటలు మమ్మల్ని దర్శిస్తున్నప్పుడు ఇది నాకు అని ఫస్ట్ మేము తీసుకుంటాం. దాని తర్వాత సంఘానికి ఏది కావాలో దేవుడు అది పలికిస్తాడు. మీరందరూ కూడా దేవుని యొక్క సేవకుల గురించి ప్రార్థన చేస్తున్నారు. ఇంకా నువ్వు ప్రార్థన చేయండి. మీ అందరి ప్రార్థన సహకారం, అనేక మందిని చేస్తున్న ప్రార్థన, ఆ క్విక్ రికవరీ అనేది మేము చూడగలుగుతున్నాము. త్వరగానే ఆయన రెస్పాండ్ అవుతూ ఫుడ్ విషయంలో, ఆరోగ్యం విషయంలో కూడా తొందరగానే ఆ యొక్క ప్రోగ్రెస్ కనిపిస్తుంది. అలాగే తిమోతి విషయంలో కూడా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఐ హోప్ హీఈస్ గుడ్, డూయింగ్ గుడ్, మంచి ఆరోగ్యంతో ఉన్నాడని నేను అనుకుంటున్నాను. అలాగే ఆంటీ ఎలిజబెత్, మీరు కూడా బాగానే ఉన్నారా? బాగాలేదా? బాగున్నాం కదా. బై ఫెయిత్ వీఆర్ గుడ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద గుడ్ న్యూస్ వాట్ ఐ హ్యావ్ బిఫోర్ యూ టుడే, మీకు ఒక మంచి వార్త నేను ఏంటి కలిగి ఉన్నానంటే, దేవుని యొక్క సన్నిధికి రాకుండా జూమ్లో కనెక్ట్ అవుతున్న వాళ్ళందరూ కూడా ధన్యులు కాదు అన్నది నా యొక్క గుడ్ న్యూస్. ఏంటో తెలుసా? దేవుని యొక్క సన్నిధికి రాకుండా మీ ఇళ్లలో మీరు కనెక్ట్ అవుతూ, ఎస్పెషల్లీ ఐఎమ్ టాకింగ్ అబౌట్ సండే, మిగతా రోజుల గురించి నేను మాట్లాడట్లేదు. ఎందుకు అంటే దేవుని యొక్క మాట నేను ధ్యానం చేస్తున్నప్పుడు ద మిస్టరీ ఆఫ్ ఎ ప్లేస్, ఒక స్థలానికి ఉన్న ప్రాధాన్యత గురించి దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అనేక మంది వారి గృహాలు, పెద్ద పెద్ద గృహాలు కట్టుకుంటారు. దాంట్లో ఒక పూజ గది పెట్టుకుంటారు, లేదంటే ఒక ప్రార్థనా గది పెట్టుకుంటారు. దేని గురించి? వాళ్ళ గృహంలో ఎక్కడైనా పూజ చేసుకోవచ్చు కదా, ఎక్కడైనా ఆరాధన చేసుకోవచ్చు కదా. వై డూ పీపుల్ మెయింటైన్ అ ప్రేయర్ రూమ్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ హౌసెస్? వారి యొక్క గృహంలో ఒక ప్రార్థనా గది ఎందుకు పెట్టుకుంటారు? ఈ దినాన్న ఇక్కడ దేవుని యొక్క ప్రేరేపణతోటి ఇంత పెద్ద ప్రేయర్ హాల్ ఎందుకు పెట్టాము? వాట్ ఈస్ ద పర్పస్, ద మిస్టరీ, దాని యొక్క మర్మం ఏంటి? నిన్నటి దినాన్న నేను దేవుని యొక్క వాక్యము నాకు ధ్యానం చేసుకుంటున్నప్పుడు యాకోబు గురించి ప్రభు నాకు గుర్తు చేశాడు. ఒకసారి ఆది కాండము 28వ అధ్యాయంలోకి మనం వద్దాం. అనారోగ్యాల వల్ల, లేదంటే ఏదన్నా ఎక్సెప్షనల్ కేసెస్లో మీరు రాకపోతే గాడ్ బ్లెస్ యూ, బట్ ఇంటెన్షనల్గా చిన్న చిన్న అవకాశాలకి, లేదా ట్రాన్స్పోర్టేషన్ గురించో, లేదంటే వర్షం వస్తుందనో, లేదంటే చిన్న చిన్న విషయాల్లో మీరు అశ్రద్ధ చేసి మీరు దేవుని యొక్క సన్నిధికి రాకపోతున్నట్లయితే మీరు ఎంత నష్టపోతున్నారో ఈ దినాన దేవుని యొక్క వాక్యం ద్వారా నేను వెల్లడించాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు గతించిపోయింది. అట్లీస్ట్ ఫ్రమ్ టుడే లెట్ us ఎగ్జామిన్ అవర్ సెల్స్. మనంగా దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే వాట్ ఈస్ ద మిస్టరీ ఆర్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సన్నిధిలోకి కానీ, లేదా దేవుని యొక్క మందిరంలోకి రావడం వల్ల దానివల్ల ఉపయోగం ఏంటి? మనం ఇంట్లో ఉండి ఆరాధన చేయొచ్చు కదా, లేదంటే మనం అక్కడ ఉండి ఆరాధన చేయొచ్చు కదా అని అనేకమైన సార్లు మనం అనుకుంటాం. కానీ పీపుల్ మిస్ అ స్మాల్ లాజిక్. ఓకే, ఒక చిన్న మర్మము మనం కోల్పోతూ ఉంటాము. మన జీవితాలు ఎంత ఇదిగా మనం దేవుని మనం వెంబడిస్తున్నా సరే కూడా ఆ చిన్న లాజిక్ మిస్ అయిపోవడం వల్ల దేవుడు మనల్ని, మన యొక్క కుటుంబాలను ఆశీర్వదించట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, when the word of the Lord is coming, when the word of the Lord is talking, ఒక ప్లేస్కి ఒక ప్రాధాన్యత ఎందుకు ఇచ్చాడు అన్నది ఆలోచిస్తూ ఉంటే పాత నిబంధన గ్రంథంలో అనేకమైన చోట్ల మనం చూసినట్లయితే ప్రభు అబ్రహాముతో మాట్లాడినప్పుడు ఆ యొక్క అనేకమైన సన్నివేశాలు నేను చెప్పాలని అనుకుంటున్నాను. ఆ యొక్క సన్నివేశాల్లో ఎక్కడ పడితే అక్కడ ప్రభు కార్యం చేయలేదు. ఉదాహరణకి ఇస్సాకుని ఇచ్చిన తర్వాత నువ్వు నాకు ఒక బలి అర్పణగా నువ్వు ఇవ్వాలి అని చెప్పాడు. అవునా కదండి? దేవుడు నాకు బలి అర్పణగా ఇవ్వాలి అని అన్నాడు. ఇస్సాకుని ఇంట్లో బలి ఇవ్వలేడా? లేదా ఇంటి పక్కన బలి ఇవ్వలేడా? ఇంటి దగ్గర బలి ఇవ్వలేడా? వై షుడ్ హీ గో టు మోరియా పర్వతము దగ్గరికి ఎందుకు వెళ్ళమన్నాడు? ఎప్పుడన్నా మనం ఆలోచించామా? మోషే తన యొక్క మామగారైన ఎత్రో యొక్క ఆ యొక్క మేకలని, గొర్రెల్ని మేపుతున్నప్పుడు హోరేబు కొండ దగ్గర ఆ యొక్క మండుచున్న ఆ యొక్క ప్రదేశంతో ప్రభు మాట్లాడాడు. ఇంకెక్కడ మాట్లాడకూడదా ప్రభు? మోషే అయితే ఇంకెక్కడ మాట్లాడకూడదా? ఇంట్లో మాట్లాడచ్చు కదా. అబ్రహాంతో కూడా ప్రభు ఇంట్లో మాట్లాడచ్చు కదా. వాట్ ఈస్ ద ప్రయారిటీ ఆఫ్ అ ప్లేస్? ఒక ప్రదేశానికి ఆ ప్రాధాన్యత ఏంటి?
యాకోబు జీవితంలో మనం చూద్దాం. ఒకసారి ఈ ఆదికాండం 28వ అధ్యాయంలోకి మనం వచ్చినప్పుడు 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాకోబు, నేను కొంచెం ఫాస్ట్గానే వెళ్తాను, ఎందుకంటే మీరు ఎంత లేటుగా వచ్చినా, మీరు ఎలా వచ్చినా ఐ విల్ ఫాలో మై టైం. తక్కువ సమయంలో కూడా ఎక్కువ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. దేవుని యొక్క ఆత్మ నడిపింపుని బట్టి మనం ముందుకు వెళ్దాం. హల్లెలూయా. అందరూ లెక్సే ఉన్నారు కదా? ఓకే. యాకోబు తన ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత ఇసాకు ఏం చెప్పాడంటే, నువ్వు నా యొక్క స్వజనుల దగ్గర నుంచి వదిలి వెళ్ళి పాదానారాంలో నీ యొక్క మామ అయిన లాబాను దగ్గరికి నువ్వు వెళ్ళాలి అని చెప్పినప్పుడు ఇస్సాకు యొక్క మాట తీసుకొని యాకోబు బయలుదేరడం మొదలవుతుంది. ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినప్పుడు నేను చాలా ఈజీగా మీ అందరికీ అర్థమయ్యే భాషలో నేను చెప్తున్నాను. యాకోబు ఎప్పుడైతే తన ప్రయాణం మొదలుపెట్టాడో, రాత్రి అయినప్పుడు, సాయంకాలం అయినప్పుడు బేర్షెబా అనే ప్రాంతానికి తనం రావడం జరిగింది. 10వ వచనం ఒక్కసారి మనం చూస్తే, ఆ యొక్క హారాను వెళ్ళే దారిలో బేర్షెబా అనే దారికి అతను రావడం జరిగింది. అందులో 11వ వచనం ఎవరైనా తెలుగులో దయచేసి బైబిల్లో చదవండి. ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున ఓకే, అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి. మళ్ళీ ఒకసారి చదవండి. అక్కడ ఒక ప్రదేశము, ఫస్ట్ నుంచి చదవండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఓకే, ఒక చోట చేరి. హల్లెలూయా. ఒక చోట చేరి, మన నోటితో చెప్దాం ఒకసారి. ఒక చోట చేరి he lighted upon a certain place. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. వంటగదుల్లో ఉండి వింటున్న మాటలు, లేదంటే బెడ్రూమ్లో ఉండి వింటున్న మాటలు, లేదంటే మీ యొక్క ఉద్యోగాల్లో ఉండి వింటున్న మాటలు. జేకబ్ హ్యాస్ లైటెడ్ అట్ ఎ ప్లేస్. ఒక ప్రదేశంలో అతను ఉండి, తర్వాత ఒక చోట చేరి ప్రొద్దుగుంకినందున ఓకే, అక్కడ ఆ రాత్రి అక్కడ నిలిచిపోయాడు. యాకోబు. తర్వాత ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని, ఆ చోటిలో ఉన్న ఒక రాళ్లను తీసి తనకు తలగడగా చేసి అక్కడ పండుకొనెను. హల్లెలూయా. ఆ ప్రదేశములో అతను ఉండి తన పడుకోవడానికి ఒక రాయిని తలగడగా చేసుకొని అతను పండుకొనెను. దేర్ ఈస్ అ సర్టెన్ ప్లేస్. ఆ యొక్క ప్రదేశంలో ఎందుకు ఇంత మాట్లాడుతున్నానంటే, దీని తాలూకా ప్రత్యక్షత ఇంకా కిందకి మనకు వెళ్తుంటే మనకి అర్థమవుతుంది. దాని తర్వాత 12 చదవండి దయచేసి. అప్పుడు అతను ఒక కల కనెను. హీ హ్యాడ్ ఎ డ్రీమ్. జేకబ్ హ్యాడ్ ఎ డ్రీమ్. మనందరికీ కూడా రకరకాల కళలు వస్తూ ఉంటాయి. కానీ యాకోబుకి ఎటువంటి కళ వచ్చిందో మనం చూద్దాం. అందులో ఒక నిచ్చెన, ద మిస్టరీ ఆఫ్ అ ప్లేస్. నేను మాట్లాడాలనుకుంటున్న మాటలు ఏంటంటే, ఒక ప్రదేశముకున్న మర్మము, దాని తర్వాత రెండోది ద మిస్టరీ ఆఫ్ అ ల్యాడర్. ఒక నిచ్చెన వెనకల మర్మం ఏంటి? నెక్స్ట్, భూమి మీద నిలువబడి ఉన్నాను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండి. ఆమేన్. హల్లెలూయా. ఉదాహరణకి మనం అనుకుందాం, ఈ యొక్క ఫ్లోరింగ్ అన్నది భూమి అనుకుంటే, ఈ యొక్క సీలింగ్ అన్నది ఆకాశము. ఈ యొక్క ఫ్లోరింగ్ అన్నది భూమి అనుకుంటే, ఇది ఆకాశము. దీనికి మనందరికీ కూడా నిచ్చెన అంటే ఏంటో తెలుసు కదా? నిచ్చెన అంటే తెలియని వారు ఎవరైనా ఉన్నారా? నిచ్చెన అంటే తెలుసు కదా అందరికీ కూడా. నిచ్చెన దేనికి వాడతాం? దిగడానికి, ఎక్కడానికి. అవునా? ఎస్. అటువంటి ఒక నిచ్చెన ఒకటి ఉండేను. కలలో తను చూసింది ఏంటి? ఒక నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశంకు వేయబడింది. ఆ నిచ్చెన మీద ఎవరు తిరుగుతున్నారు? దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటున్నారు. ఇది చాలా సింపుల్గా ఉంది కదా మనకు అర్థం చేసుకోవడానికి. భూమి మీద ఒక నిచ్చెన ఉండడం ఏంటి, ఆకాశం మీద అది ఉండడం ఏంటి, దేవదూతలు దాని మీదకి పైకి ఎక్కి దిగడం ఏంటి? ఎప్పుడన్నా మనం దాని గురించి ఆలోచించామా? చాలాసార్లు మనము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మనం ఆటలు ఆడుకుంటూ ఉంటాం. అందులో ఎంతమందికి స్నేక్స్ అండ్ ల్యాడర్ గురించి తెలుసు? తెలుగులో ఏమంటారో నాకు తెలియదు. స్నేక్స్ అండ్ ల్యాడర్, వైకుంఠపాళి. ఓకే, మనందరికీ కూడా తెలుసు కదా వైకుంఠపాళి. చాలా కష్టపడి డైస్ తోటి ఆడుతూ ఉంటాం. వెళుతూ ఉంటుంది. నిచ్చెన తగిలినప్పుడల్లా ఏమవుతూ ఉంటుంది? పైకెక్కుతూ ఉంటాం. హల్లెలూయా. పైకెక్కుతూ ఉంటాం. కానీ మనం పైకెక్కడమే మనం చూస్తాము, కానీ మధ్యలో పాములు ఉన్నాయా లేదా? అది ఏం చేస్తూ ఉంటుంది? వెంటనే మింగేస్తుంది.
వెంటనే మింగేస్తుంది. నా ప్రియ సహోదరి సహోదరులారా, దీంట్లో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, విశ్వాస జీవితంలో ఒక ప్రదేశానికి దేవుడు అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చాడంటే, యాకోబు నమ్మాడు. దాని తర్వాత ఒక్కసారి 16వ వచనంకి ఒక్కసారి వచ్చేసాయండి, మిగతావన్నీ తర్వాత మనం ఫోకస్ చేద్దాం. 16వ వచనంకి మనం ఒకసారి వచ్చినట్లయితే, యాకోబు నిద్ర తెలిసి, యాకోబు రాత్రి అంతా అయిపోయింది, నిద్రపోయాడు, లెగిసిపోయిన తర్వాత ఉదయం తను ఏం చేశాడు? నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. యాకోబు నిద్ర లేచి నిశ్చయముగా ఈ యొక్క ప్రదేశంలో యెహోవా ఈ స్థలమందున్నాడు. యెహోవా ఈ స్థలమందున్నాడు. అది నాకు తెలియకపోయాను. హల్లెలూయా. నిశ్చయముగా ఏ ప్రదేశంలో యెహోవా ఉన్నాడు అది నాకు తెలియలేకపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం వెళ్తున్న సంఘం కావచ్చు, మనం వెళ్తున్న సేవకుల దగ్గరికి కావచ్చు, మనం వెళ్తున్న ఏ ప్రదేశానికైనా కూడా మనం వెళ్తే ఇంట్లోంచి కనెక్ట్ అవ్వలేమా? లేదంటే ఉద్యోగం చేస్తూ జూమ్ కనెక్ట్ అయిపోలేమా? లేదంటే ప్రయాణం చేస్తూ జూమ్ కనెక్ట్ అయిపోతున్నామా? లేదండి. యూ కెనాట్ కనెక్ట్. నేను ఎందుకు చెప్తున్నాను అంటే, నువ్వు కనెక్ట్ అవ్వద్దు. అలాగా దానివల్ల ఉపయోగం లేదు. నీ జీవితంలో నీకు అనారోగ్యం కలిగిందంటే, నీ జీవితంలో ఒంట్లో బాగాలేదంటే, డాక్టర్ నీ ఇంటికి వచ్చి ఆపరేషన్ చేస్తారని నువ్వు హాస్పిటల్కి వెళ్తావా? డాక్టర్ నీ ఇంటికి వచ్చి ఆపరేషన్ చేస్తాడని నువ్వు హాస్పిటల్కి వెళ్తావా? నీ బండే కానీ నీకు రిపేర్ వస్తే మెకానిక్ నీ ఇంటికి వస్తాడా? సర్వీసింగ్ సెంటర్కి తీసుకెళ్తావా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడుతున్నప్పుడు ఇవన్నీ కూడా మీకు వెల్లడించాలని అనిపించింది. అనేకమైన సార్లు వి టేక్ ద లివరేజ్. చాలాసార్లు మనము దాన్ని ఒక సాకుగా తీసుకుంటాము, లేదంటే దాన్ని చాలా ఈజీగా మనం తీసుకుంటా ఉంటాం. ఈ టేక్ ఇట్ యాజ్ అ లివరేజ్. ఏం పర్వాలేదు, జూమ్ ఉంది కదా, ఇలా కనెక్ట్ అయిపోదాం, ఫోన్ ఉంది కదా, ఇలా కనెక్ట్ అయిపోదాం, అలాగని అనుకుంటా ఉంటాం. కానీ ఒక ప్రదేశానికి దేవుడిచ్చిన ఆ యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే, ష్యూర్లీ గాడ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. యాకోబు రాత్రంతా పడుకొని లేచిన తర్వాత, ముందు తన రాత్రి ఆగినప్పుడు అతనికి తెలీదు. రాత్రి తను అలిసిపోయి బెర్షెబా నుంచి హారాను వెళ్ళడానికి వెళ్ళిన దారిలో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నదని అతనికి తెలీదు. అతను పడుకున్నాడు మాత్రమే. అక్కడ ఒక రాయిని తీసుకుని నిద్రపోయాడు, పడుకున్నాడు. ఆ యొక్క ప్రదేశం యొక్క ఇంపార్టెన్స్, దాని యొక్క ప్రత్యేకత అతనికి తెలియదు. పడుకొని ఆ యొక్క రాత్రి కాలంలో ప్రభు దర్శించిన తర్వాత, ప్రభు యొక్క స్వప్నం ద్వారా దర్శించిన తర్వాత ఆ యొక్క ఏమైంది? ఆ యొక్క నిచ్చెన కనబడింది. నిచ్చెన దాని ఏంటంటే సాదృశ్యము మన యొక్క విశ్వాస జీవితానికి అది సాదృశ్యము. నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో మనం ఎక్కుతున్నామా, మనం దిగుతున్నామా? మన జీవితంలో మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి? సగం వరకు ఎక్కేసామని అనుకొని మనం 1 నుంచి 13కి వెళ్ళిపోయాము, 13 నుంచి 37కి వెళ్ళిపోయాము, మనం సంబరం పడుతున్నామా? ముందు ఒక సర్పం ఉంది మనం మింగి మళ్ళీ తిరిగి తీసుకొని రావడానికి అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? నా ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితంలో మీరు ఈ వైకుంఠ పాళిలో ఎంత దూరమైనా మీరు పైకి కిందకి వెళ్ళి 99 వరకు కూడా వెళ్ళిపోయి ఒక్కటి పడితే చాలు 100, ఒక్కటి పడితే చాలు గేమ్ అయిపోయిందని ఎన్నోసార్లు మనం అనుకున్నాం. కానీ 99 దగ్గర ఒకటి ఉంది, పెద్ద సర్పము, తీసుకొచ్చి నేను 1లో కానీ 2లో కానీ పడేస్తుంది. అవునా కదా? 99లో ఒక సర్పం ఉంది, తీసుకొచ్చి నిన్ను 2లో కానీ 1లో కానీ పడేస్తుంది. నా ప్రియ సహోదరులారా, విశ్వాస జీవితంలో కూడా నా ప్రియ సహోదరి సహోదరులారా, నిచ్చెన ఎక్కుతున్నారా, మీరు దిగుతున్నారా? నిచ్చెన ఎక్కే ఏ పరిస్థితిలో ఉంది? ఆ భూమి మీద ఉన్న నిచ్చెను ఆకాశముకి అది వేయబడి ఉన్నది. ఆ యొక్క నిచ్చెన మీద తర్వాత మీరు 13వ వచనంలో మీకు వచ్చినట్లయితే, దేవుడు దాని మీద ఉన్నాడు. We can see God is on the top of that ladder. ఆ యొక్క నిచ్చెన మీద యెహోవా దేవుడు ఉన్నాడు. దాని మీద ఆ యొక్క పరిచర్య చేసే దేవదూతలు తిరుగుతూ ఉన్నాయి. ఈ దినాన మనం సజీవులుగా ఉన్నాము. మన జీవితంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు, మనల్ని రక్షిస్తున్నాడు, మన బిడ్డల ఎడల ఆయన యొక్క కృప కలిగి ఉన్నాడు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే, God has a plan. The ministering angels are running here and there. పరిచర్య చేసే దేవదూతలు పైనుంచి కిందకి తిరుగుతున్నాయి కాబట్టి ఆయన మనల్ని సంరక్షించాడు. హల్లెలూయా. ఆయన మనల్ని కాపాడాడు. నువ్వు యాక్సిడెంట్ అయినా నీకేం అవ్వట్లేదు, నీకు అనారోగ్యం వచ్చినా నీకేం అవ్వట్లేదు, నీ జీవితంలో నీ కుటుంబ సమస్యలు వచ్చినా నీకేం అవ్వట్లేదు. ద మినిస్టరింగ్ ఏంజల్స్ ఆర్ కీపింగ్ యూ. దేవుని యొక్క ఆ యొక్క పరిచర్య చేసే దేవదూతలు అవి మనల్ని కాపాడబడుతున్నాయి. అందుకే మనం చూసినట్లయితే అబ్రహాము జీవితంలో మనం చూడొచ్చు. ఒకానొక సమయంలో ఆదికాండం 22వ అధ్యాయంలో చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మోరియా పర్వతం దగ్గరికి తీసుకొని వెళ్ళు, నీ యొక్క ఒకగానొక కుమారుడిని నువ్వు అక్కడికి తీసుకొని వెళ్ళు అన్నాడు. ఎందుకు
ఎందుకు బలి ఇవ్వడానికి? దేర్ ఇస్ అ ప్లేస్ వేర్ గాడ్ వాంటెడ్ అబ్రహాం టు గివ్ సాక్రిఫైస్. ఆ ప్రదేశాన్ని తన యొక్క బిడ్డని ఏకైక బిడ్డని అక్కడ సాక్రిఫైస్ బలి ఇవ్వాలి అని కోరుకున్నాడు. కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. కానీ తర్వాత పొట్టేళ్ళని అక్కడ బలి ఇచ్చాడు. మనం చూసినట్లయితే దేర్ ఇస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్. నా ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే దేవుడు ఈ యొక్క ప్రదేశాన్ని మనకి ఇచ్చి ఉన్నాడు. ఈ జీవితంలో కూడా మేము చూసినట్లయితే ఈ యొక్క ప్రదేశాన్ని దీన్ని పర్చేస్ చేసినప్పుడు మాకు తెలీదు ఈ దినాన 2026లో ఇలాగ 29 జూన్న మనం ఇలాగ కలిసి ఆరాధన చేస్తామని మనకు తెలీదు, మాకైతే తెలీదు. కానీ 2016లోనే దేవుడు ఆయన యొక్క సంకల్పము చెప్పిన అనేకమైన సైట్ల గురించి మేము ప్రార్థన చేశాం. మాతో ఉన్న వాళ్ళకి తెలుసు, చాలామందికి అనేకమైన సైట్ల గురించి మేము ప్రార్థన చేశాం. ఒక సైట్ చూసాం, రెండో సైట్ చూసాం, మూడో సైట్ చూసాం. ఇది 6దో 7దో దేవుడు మాకు ఇచ్చి ఉన్నాడు. కానీ ఇక్కడ ఉంటామో ఉండమో మాకు తెలీదు. దేవుని యొక్క సేవకులు, దేవుని యొక్క సేవకురాలు ఒంగోలు పరిచర్య, నేను ఐజాక్ ఇక్కడ ఉండేవాళ్ళమే. భార్య ఏమో బెంగళూరులో ఉండేది. ఎవరు ఎక్కడ ఉంటారో తెలియదు. మా జీవితంలో పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు తెలిసింది కాదు. ఇవేవి మేము కథలు చెప్పట్లేదు. మా జీవితంలో ప్రభు మమ్మల్ని ఎలా నడిపించాడు. దో వి వాక్ త్రూ ద ల్యాడర్ ఆఫ్ లైఫ్. దేవుడు మాకు ఇచ్చిన ఆ యొక్క నిచ్చెనతోటి ఎప్పుడు ఎక్కడానికి దేవుడు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రభు మమ్మల్ని నడిపించిన విధానం బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ పరిస్థితి ఇలా ప్రేయర్ హాల్ వస్తుందని మాకు తెలియదు. కానీ గాడ్ హ్యాస్ అ ప్లాన్. నిశ్చయముగా ప్రభు యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నదని మేము నమ్ముచున్నాం. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నదని ఎందుకు నమ్ముచున్నామంటే, ఎందుకంటే ఇక్కడ అనేక మంది సువార్థికులు వెళ్ళాలి, ఇక్కడి నుంచి అనేక మంది దేవుని యొక్క సేవకులు వెళ్ళాలి, ఇక్కడి నుంచి అనేక మంది ఆత్మీయులు ఇక్కడి నుంచి పరిచర్య చేయడానికి వెళ్ళాలి. దిస్ ఇస్ నాట్ ఫర్ అవర్ కంఫర్ట్. మన యొక్క మంచి గురించి కానీ మన యొక్క సౌకర్యం గురించి ఇది చేయలేదు. కానీ దేవుని యొక్క పరిచర్య ఎక్కడ జరగాలి. సర్టన్లీ గాడ్ ఈజ్ అట్ దట్ ప్లేస్. యాకోబు ఎప్పుడు గ్రహించాడు? పండుకొని లేచిన తరువాత ఉదయకాలంలో నిశ్చయముగా ప్రభు ఇక్కడ నాకు తోడై ఉన్నాడు. సో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బీ వెరీ కేర్ఫుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఎంతైనా మీరు జాగ్రత్త పడండి. డోంట్ కాంప్రమైజ్. గాడ్ ఈజ్ నాట్ ద రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్. ప్రభు ఏ మనుషుల్ని కూడా లక్ష్య పెట్టే దేవుడు కాదు. ఆయనకు తారతమ్యాలు లేవు. ఆయన యొక్క దేవదూతల్ని ఆయన లక్ష్య పెట్టలేదు. ఆయన ఎదురుగుండా ఉన్న ప్రధాన దూత ఆ యొక్క ఆర్కేంజల్నే, లూసిఫర్నే ఆయన కిందకి గెంటేశాడు. గాడ్ ఈజ్ నాట్ ద రెస్పెక్టర్ ఆఫ్ పర్సన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, మన జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో డ్రా నియర్ టు గాడ్. దేవునికి ఎంతైతే మనం దగ్గరగా ఉంటామో దెన్ యూ విల్ అండర్స్టాండ్ ష్యూర్లీ గాడ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. దేవుడు ఇక్కడ తోడుగా ఉన్నాడని డెఫినెట్గా మనం నమ్ముతాము. ఎప్పుడైతే అలా జరిగిందో దాని తర్వాత 17వ అధ్యాయం చదువుదాం. ఆ యొక్క ప్రదేశము తాలూకా ఆ యొక్క విశేషత ఏంటి అన్నది 17వ అధ్యాయంలో మనకి చూస్తాం. ఒకసారి చదవండి. అక్కడ ఏమయ్యేది? భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము. ఓ మై గాడ్, ఈ స్థలము ఎంతో భయంకరము. అదేంటి ఈ స్థలము భయంకరమని ఎలా తెలిసింది యాకోబుకి? నెక్స్ట్, ఇది దేవుని మందిరమే గాని, ఇది భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. పరలోకపు గవిని ఇదే. పరలోకపు గవిని ఇదే. ద మిస్టరీ, ద గేట్ ఆఫ్ హెవెన్. హల్లెలూయా. 3 విషయాలు మనం తెలుసుకోవచ్చు. ద మిస్టరీ ఆఫ్ ఎ ప్లేస్, ద మిస్టరీ ఆఫ్ ఎ లాడర్ అండ్ ద మిస్టరీ ఆఫ్ ఎ గేట్. అర్థమవుతుంది కదా నేను చెప్పేదంతా కూడా? ఆ స్థలానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత, ఆ యొక్క నిచ్చెనకి ఇచ్చిన ప్రాధాన్యత, ఆ గవిని, ఆ గేట్కి ఇచ్చిన ప్రాధాన్యత. నా ప్రియ సహోదరి సహోదరులారా, 99 వరకు వెళ్ళిపోతున్నారేమో, విశ్వాస జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మీరు వెళ్తున్నారేమో, దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నారు, అనేకమైన ఆశ్చర్యకార్యాలు, దేవుని గురించి పరిచర్యలు ఎంతగానో మీరు వాడబడుతున్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు, ఎన్నో కానుకలు, ఎన్నో దశంభాగాలు, దేవుని గురించి ఇది చేశాను అది చేశాను అని అనేకమైన సార్లు మీరు అనుకుంటున్నారేమో. బట్ ఇఫ్ యు ఆర్ నాట్ అలైన్డ్ ఇన్ ద ప్లేస్ of God, if you are not aligned, located in the place of God, దేవుని యొక్క సన్నిధిలో గాని మీరు గాని మీ కుటుంబం గాని లేరు అనుకోండి, there is no point. ఇంట్లో ఉండి చేసుకున్నట్లయితే ఇంట్లో ఉండి చేసుకున్నట్టే ఉంటది. there is no use. God has a plan. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటి వరకు కూడా మీరు లైట్గా తీసుకున్నారేమో, ఇక ముందు దయచేసి లైట్గా తీసుకోవద్దు. గాడ్ ఈజ్ సో మైండ్ఫుల్. దేవుడు ఎంతో లక్ష్య పెట్టే దేవుడు. ఇప్పటి వరకు తెలుసో తెలియక అలా చేశారేమో, కానీ దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత మన జీవితంలో ఉండాలంటే నిత్యం ఎప్పుడూ మనం ఎక్కే వాళ్ళలో ఉండాలి. దేవదూతలు ఎలాగైతే ఎక్కి దిగి మనల్ని కాపాడుతూ ఉన్నాయో, మన యొక్క విశ్వాస జీవితం ఏంటి? మనం ఎక్కుతూ ఉండాలి. చాలామంది కొన్ని సంవత్సరాలుగా దేవునితో ప్రయాణం
ప్రయాణం చేస్తున్నాము. నేను 16 సంవత్సరాల సీనియర్ని, నేను 20 సంవత్సరాల సీనియర్ని, నేను 25 సంవత్సరాల సీనియర్ని అని అనుకుంటున్నారు. కానీ మెట్టుకి ఆ యొక్క ల్యాడర్కి, ఆ యొక్క నిచ్చెనకి ఒక 15 మెట్లు ఉన్నాయనుకోండి. ఆ నిచ్చెనకి భూమి మీద నుంచి ఆకాశానికి వెళ్ళడానికి ఒక 15 మెట్లు ఉన్నాయనుకోండి. వాళ్ళు 1వ మెట్టు మీద ఉన్నారో, 2వ మెట్టు మీద ఉన్నారో, 3వ మెట్టు మీదే కొన్ని సంవత్సరాలుగా ఉన్నారో ఎవరికి తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మన విశ్వాస జీవితంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే, యాకోబు ఎలాగైతే కనుగొన్నాడో నిశ్చయముగా ప్రభు యొక్క ప్రదేశంలో ఉన్నాడు. ప్రభు యొక్క ప్రదేశంలో ఉన్నాడని తెలిసిన తర్వాత అతను ఏం చేశాడు? తన తల కింద ఉన్న రాయిని అక్కడ నిలువుగా పెట్టి హీ అనాయింటెడ్ దట్ ప్లేస్. ఆ యొక్క ప్రదేశాన్ని బేతేల్ అని పేరు పెట్టాడు. మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు కూడా అక్కడ నేను బలి అర్పించాలి, ఆ యొక్క బేతేల్ అనే ప్రదేశంలో నేను బలి అర్పించాలని. ది అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్, వీ నీడ్ ది అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క అభిషేకం మన మీదకి ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క కాపుదల మన మీదకి ఎప్పుడు వస్తుంది? దేవుని యొక్క సన్నిధి మన మీదకి ఎప్పుడు వస్తుంది? మన కుటుంబాల మీదకి ఎప్పుడు వస్తుంది? మన యొక్క బిడ్డల మీదకి ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైనా ఆలోచించామా? ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నామో, వెన్ యూఆర్ అలైన్డ్ ఇన్ ద రైట్ ప్లేస్, వెన్ యూఆర్ లొకేటెడ్ ఇన్ ద సేమ్ ప్లేస్, యు ఆర్ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రాంగణంలో నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉంటావో, దేవుడు మనల్ని, మన కుటుంబాల్ని ఆశీర్వదిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో ఇలాగ జరిగింది. దేవుడు అనేకమైన ప్రదేశాల హాగర్ని దేవుడు దర్శించలేదా? దేవదూతలు, ద మినిస్టరింగ్ ఏంజల్స్ హ్యావ్ అసిస్టెడ్ హాగర్. హాగర్ ఎప్పుడైతే ఆ యొక్క ఎడారిలో కృంగి ఆ యొక్క నీళ్ల దగ్గర ఎప్పుడైతే కృంగిపోయి ఉన్నదో, దేవదూతలు, ద మినిస్టరింగ్ ఏంజల్స్ హ్యావ్ అసిస్టెడ్ హాగర్ దేర్. హాగర్ని అక్కడ అసిస్ట్ చేశారు. హాగర్ని నువ్వేంటి, నువ్వు ఎలా కృంగిపోయావు అని నీళ్ళు ఇచ్చి పంపించడం జరిగింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రయాణంలో వెళ్తున్నప్పుడు, వాళ్ళు వెళ్తున్నప్పుడు నిర్గమకాండ గ్రంథంలో మనం చూడొచ్చు, ఆ యొక్క దేవదూతలు ఎలాగున్నాయి? పగల మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆ బిడ్డలు నడిపించినాయి. అలాగే ఈ యొక్క మినిస్టరింగ్ ఏంజల్స్, పరిచర్య చేసే దేవదూతలు ఇక్కడ చూసినట్లయితే, ఏలియా జీవితంలో చూసినట్లయితే, మొదటి రాజులు 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆ బదరి వృక్షం కింద కృంగి కూర్చున్నప్పుడు ఆ యొక్క దేవదూత వచ్చి లేపలేదా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నిచ్చెన మీద తిరుగుతున్న దేవదూతలు మనకి సహకరించేస్తాయి, మనకి సహకారం చేస్తాయి. మనల్ని సహకరించడానికే అవి పైనుంచి కిందకి తిరుగుతూ ఉన్నాయి. కానీ ఎంతవరకు వాటి సహకారం మనం పొందుతున్నాం? ఎంతవరకు వాటి సహకారం మనం పొందుతున్నాం? దేవుని యొక్క సన్నిధికి నువ్వు రానట్లయితే, దేవుని యొక్క ప్రాంగణంలోకి నువ్వు రానట్లయితే, దేవుని యొక్క కృపలోకి నువ్వు రానట్లయితే, నువ్వు రిలాక్స్ అయిపోవు. నువ్వు ఇంట్లోనే రిలాక్స్ అయిపో. నీ లైఫ్ అంతా రిలాక్సేషన్ తోటే అయిపోతుంది. 3వ మెట్టు మీదే ఉండిపోతావు, 4వ మెట్టు మీదే ఉండిపోతావు. 15వ మెట్టుకి ఎప్పుడు వెళ్తావు? 15వ మెట్టుకి ఎప్పుడు వెళ్తావు? ఇంకా నా జీవితంలో నాకు ఇంకా స్వస్థత రాలేదు, నా జీవితంలో అప్పులు తీరలేదు, దేవుడు నాకు ఇంకా ఇల్లు ఇవ్వలేదు, నా జీవితంలో నేను అనుకున్న బ్రేక్ త్రూ ఇంకా జరగలేదు అని అనేకమైన సార్లు కృంగిపోతున్నావు. ఎందుకంటే నువ్వు 5వ మెట్టు మీదే కొన్ని సంవత్సరాలుగా ఉండిపోతున్నావు, 6వ మెట్టు మీదే కొన్ని సంవత్సరాలుగా ఉండిపోతున్నావు, 7వ మెట్టు మీదే కొన్ని సంవత్సరాలుగా ఉండిపోతున్నావు. నీ విశ్వాస జీవితంలో ఎదుగు బదుగు లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఐఎమ్ అబ్సల్యూట్లీ సారీ టు సే దిస్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క అభిషేకం ద్వారా, దేవుని యొక్క మాట ద్వారా నేను చెప్తున్నాను, మన విశ్వాస జీవితాన్ని కొంచెం పెంచుకుందామండి. ఆయన యొక్క మనలో మనకు కావాలి. దేర్ ఈస్ అ ప్లేస్ వేర్ గాడ్ ఈస్ విత్ us. దేవుడు ఉండే ప్రదేశంలో మనం ఎప్పుడైతే అక్కడ ఉంటామో అక్కడ అభిషేకం ఉంటుంది. ది అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్ విల్ బి దేర్. దేవుని యొక్క ఆత్మాభిషేకం అక్కడ ఉంటుంది. నువ్వు ఆరాధన చేసినా చేయకపోయినా, నువ్వు మౌనంగా కూర్చున్నా, నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే కూడా మిగతా వాళ్ళు చేసిన ఆరాధన మిమ్మల్ని వదిలిపెట్టదు, మీ కుటుంబాలను వదిలిపెట్టదు. ఇట్ విల్ అనాయింట్ యూ విత్ హిస్ గ్లోరీ. ద లార్డ్ విల్ అనాయింట్ యూ విత్ హిస్ గ్లోరీ. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కూడా 2 ఎగ్జాంపుల్స్ చెప్పేసి నేను ముగిస్తాను. కొత్త నిబంధన గ్రంథంలో ఆ అపోస్తుల కార్యాలు 1:14లో మనం చూసినట్లయితే, ది అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్, ఆ యొక్క అప్పర్ రూమ్ లో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం దయచేసి ఎవరైనా చదవండి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. హోలీ స్పిరిట్ వి థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ. హోలీ స్పిరిట్ వి థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ. థ్యాంక్ యూ లార్డ్. దేవుని ఒక్కసారి మనం స్తుతిద్దాం, మన యొక్క కళ్ళు మూసుకొని దేవుని స్తుతిద్దాం. ప్రభా, నీ యొక్క ప్రత్యక్షత నాకు కలిగించండి, మా విశ్వాస జీవితాల్లో మమ్మల్ని క్షమించండి తండ్రి. మేము ఏ పరిస్థితుల్లో ఉన్నామో మన యొక్క కళ్ళు మూసుకొని ఒక 2 నిమిషాలు మనం ముందుకు వెళ్ళబోతుండగా మనం దేవుణ్ణి అడుగుదాం. 2 నిమిషాలు, ఒక 5 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను. ప్రభా, నీ యొక్క ప్రత్యక్షత మాకు తెలియచేయండి, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడండి. మీ యొక్క సేవకులు మాట్లాడుచుండగా ఇది నా కొరకు అని నేను నా యొక్క ఆత్మీయ జీవితంలో, ప్రభా, ద లార్డ్ ఈజ్ సర్టన్లీ అట్ దిస్ ప్లేస్. దేవుడు నిశ్చయముగా ఆయన యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉన్నది, దేవుని యొక్క ప్రభావం ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు అందరూ ఎక్కడైతే 2-3 కలిసి ఆయన
యొక్క సన్నిధిలో ఉంటారో దేవుని యొక్క ఆత్మ అక్కడ దిగి వస్తుంది. ఆషామాషిగా మేము రమ్మని అడగట్లేదు, ఆషామాషిగా మిమ్మల్ని ఇక్కడికి రమ్మని అనట్లేదు. యూ షుడ్ బి ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, యూ షుడ్ బి లోడెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క అభిషేకంతో మీరు ఇక్కడి నుంచి వెళ్ళాలి. చాలా దూరాల నుంచి వస్తున్నారు, చాలా దూరాల నుంచి వస్తున్నారు. ఎందుకు? అది మాకు లాభం కాదండి, మాకు లాభం ఏమాత్రం ఒకటి కాదండి. ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ టు యూ, ఇట్ ఈస్ ప్రాఫిటబుల్ టు యూ. చిన్న చిన్న సాకులు, చిన్న కుంటి సాకులు తీసుకొని దేవునికి దూరం అయిపోద్దు నా ప్రియ సహోదరి సహోదరులారా. నిశ్చయముగా దేవుడు ఇక్కడ తోడై ఉన్నాడు. గాడ్ ఈజ్ సర్టన్లీ అట్ దట్ ప్లేస్. యాకోబుతో మాట్లాడాడు దేవుడు. నిశ్చయముగా దేవుడు ఆ ప్రదేశంలో ఉన్నాడు. దేవుడు నిశ్చయముగా ఆ ప్రదేశంలో ఉన్నాడు. ఆ నిచ్చిన భూమిని ఆకాశాన్ని కనెక్ట్ చేసిన నిచ్చిన దేవుని యొక్క దేవదూతలు తిరుగుతూ ఉన్నాయి, మనల్ని కాచి కాపాడడానికి, మమ్మల్ని నడిపించడానికి, మన విశ్వాస జీవితంలో ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళడానికి, పైకి తీసుకొని వెళ్ళడానికి. ఏ పాముకి మీరు మింగవేయబడద్దు. చిన్న చిన్న విషయాల్లో మీరు చిన్న పాము చేట మీరు మింగబడ్డారనుకోండి, 3 స్టెప్పులు దిగిపోతారు, 4 స్టెప్పులు దిగిపోతారు నా ప్రియ సహోదరి సహోదరులారా. మరొక్కసారి నూతన న్యూ టెస్టిమెంట్లోకి మనం వచ్చినట్లయితే అపోస్తల కార్యాల గ్రంథం 1:14 మనం చూసినట్లయితే ది అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఒకసారి చదవండి. మీరందరూను వీరితో కూడా కొంతమంది స్త్రీలు యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఎస్, ఇక్కడ చూసినట్లయితే అపోస్తుల కార్యాల గ్రంథం 1:14 మనం చూసినట్లయితే దే కంటిన్యూడ్ విత్ వన్ అకార్డ్. ఒక్క మనుషుడైనట్లుగా మనం చూసినట్లయితే తెలుగులో నాకు అంత ఎఫెక్టివ్గా అని అనిపించదు, కానీ అపోస్తుల కార్యాల గ్రంథం 1:14 వచ్చుతుంది. ఆ యొక్క అప్పర్ రూమ్, ఆ యొక్క ప్రదేశానికి ఎక్కడైనా ప్రార్థన చేసుకోండి అని యేసుప్రభు చెప్పొచ్చు కదా. యేసుప్రభు మీరు ఎక్కడైనా ప్రార్థన చేసుకోండి అని చెప్పొచ్చు కదా. గాడ్ హ్యాస్ డిజిగ్నేటెడ్ ఎ ప్లేస్. దేవుడు ఒక ప్రదేశాన్ని చెప్పాడు. దేర్ ఈజ్ అన్ అప్పర్ రూమ్. అక్కడ ఒక రూమ్ ఉంది. దేర్ ఈజ్ అన్ అప్పర్ రూమ్, గో దేర్. మీరు అందరం కూడా అక్కడ కలిసి యూ కంటిన్యూ ఇన్ ప్రేయర్ విత్ వన్ అకార్డ్ ఇన్ ప్రేయర్ అండ్ సప్లికేషన్ నా ప్రియ సహోదరి సహోదరులారా. అలాగే 2వ వచనం దగ్గరికి రండి. ద డే ఆఫ్ పెంతెకోస్తు దినంలో ఏం జరిగిందో మనం చూడొచ్చు. 1వ అధ్యాయం. పెంతెకోస్తు అనే పండుగ దినం ఒకటి వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట కూడి ఉండి అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఈ యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉండిన ఇల్లంతయు నిండెను. ఓకే, ఆ ఇల్లంతా నిండి ఉంది. తర్వాత 4వ వచనంకి వచ్చేసేయండి. అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించింది. వాక్శక్తిని కలిగించింది. హల్లెలూయా. ఏది ఇచ్చింది? దేవుని యొక్క ఆత్మ యొక్క వాక్శక్తిని ఇచ్చింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదేమో, ఇంకా దేవుని చేత మీరు నడిపింపబడట్లేదేమో. ఒక్కసారి ఆలోచించేద్దాం. ఇంకా నువ్వు పరిశుద్ధాత్మ పొందలేదేమో, ఇంకా దేవుని చేత నువ్వు నడిపింపబడలేవు. ఇఫ్ యు ఆర్ నాట్ డ్రివన్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు నడిపింపబడలేదంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏం చేసినా అది ఫలభరితంగా ఉండదు నా ప్రియ సహోదరి సహోదరులారా. మీరు ఎక్కడికి వెళ్ళి వాక్య పరిచయం చేసినా, మీరు ఎక్కడికి వెళ్ళి దేవుని గురించి ఎన్ని కార్యాలు చేసినా, నువ్వు దేవుని గురించి ఏమి చేసినా సరే కూడా ఇఫ్ యు ఆర్ నాట్ లెడ్ బై ద స్పిరిట్, ఒక 10 లక్షలు పెట్టో 15 లక్షలు పెట్టి కారు కొని దానికి ఇంజిన్ లేకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? నువ్వు 15 లక్షలు 20 లక్షలు పెట్టి కారు కొని దానికి ఇంజిన్ లేకపోతే ఎలాగైతే ఉపయోగం లేదో, నువ్వు ఎంత కాస్ట్లీ మ్యాన్ అయినా, నువ్వు ఎంత కాస్ట్లీ స్త్రీ అయినా, నువ్వు ఎలాంటి వాడివైనా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో లేనట్లయితే నీ యొక్క జీవితం వృధా. హల్లెలూయా. నీ జీవితం వృధా. యూ షుడ్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క ఆత్మ చేత నువ్వు ఎప్పుడైతే నడిపింపబడతావో, నీతిని గురించి, తీర్పు గురించి అది ఒప్పింప చేస్తుంది. అది నేను రక్షణలో పెడుతుంది. నువ్వు ఏమి చేయాలో ప్రతి విషయంలో, మమ్మీ ఏం చేయాలి, డాడీ ఏం చేయాలి, సేవకులు ఏం చేయాలి, సేవకురాలు ఏం చేయాలన్నది అవ్వదండి ఈ జీవితంలో. అది అవ్వదు. ఒకసారి దొరకవచ్చు, దొరకకపోవచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఇఫ్ యూ హ్యావ్ ద హోలీ స్పిరిట్ ఇన్ యూ, దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నట్లయితే, ప్రభా నా జీవితంలో ఇది పరిస్థితి ప్రభా, నేను ఏం చేయాలి, నేను వెళ్ళాలా వద్దా, నేను చేయాలా వద్దా, నేను కొనాలా వద్దా, నేను నడవాలా వద్దా, నేను ఇవ్వాలా వద్దా, ఇవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడతాడు నా ప్రియ సహోదరి సహోదరులారా. దో యూఆర్ ఆన్ ద బెడ్, నీ అనారోగ్యంతో నువ్వు మంచం మీద ఉన్నా, నీ యొక్క పనిలో నువ్వు ఉన్నా, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. ఆ యొక్క అప్పర్ రూమ్ ఎక్స్పీరియన్స్ ఒక్క మనుషుడు అయినట్లుగా వాళ్ళు ఎప్పుడైతే కూడుకున్నారో దేవుని యొక్క ఆత్మ వారి మీదకి వచ్చింది. దేవుని యొక్క ఆత్మ చేత వాళ్ళు నడిపింపబడ్డారు నా ప్రియ సహోదరి
సహోదరులారా, ముగించుకునే ముందు ఆఖరిగా హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయం 25వ వచనం చదువుకొని మనం ముగించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనము కూడడం మానద్దు. లెట్ us not forsake in assembling together and exhorting one another till the day is approaching. ఆ దినము వచ్చే వరకు కూడా మనము కూడడం మానద్దు, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడం మానద్దు. ఆ యొక్క ప్రదేశానికి ఇచ్చిన ప్రాధాన్యత నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మర్మము తెలుసుకోండి. లెట్ us examine. ఒక్కసారి హెబ్రీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చదువుకొని మనం ముగిద్దాం. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడుట మానక ఒకరికొకరు హెచ్చరించుకుంటూ ఆ దినము సమీపించుకొలది మీరు చూచిన కొలది ఓకే మరి ఎక్కువగా అలాగు చేయిచు ఓకే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురుకొల్పోవాలని ఒకరికొకరు మన ఆత్మీయ జీవితంలో మనం పురుకొల్పుకోవాలండి. మన ఆత్మీయ జీవితంలో మనం పురుకొల్పుకోవాలి. మన ఇళ్లలో మనం ఉండి మనకు నచ్చినప్పుడు వచ్చి మనకు కుదిరినప్పుడు వచ్చి మన ఇష్టానుసారంగా మనం చేస్తే ఇక్కడ పాస్టర్ గారు క్షమిస్తారేమో కానీ దేవుడు క్షమించడండి. పాస్టర్ గారు క్షమిస్తారేమో కానీ దేవుడు క్షమించడండి. దయచేసి దయించి ఇప్పటి వరకు చాలా ఈజీగా తీసుకున్నారేమో, ఈ దినాన దేవుని యొక్క మాటలు మన దగ్గరికి వస్తున్నప్పుడు దేర్ ఈజ్ అ వాల్యూ ఫర్ అ ప్లేస్. దేర్ ఈజ్ అ వాల్యూ ప్లేస్. ఆ యొక్క ప్లేస్కి ఉన్న వాల్యూ, సర్టన్లీ గాడ్ ఈజ్ ఇన్ దట్ ప్లేస్. యాకోబు ఎలాగైతే తెలుసుకున్నాడో నిశ్చయముగా ఆ ప్రదేశంలో దేవుడు ఉన్నాడు, ఎక్కడ పడితే అక్కడ లేడు. గాడ్ ప్రతి పాత నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన ప్రతి దాంట్లో కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్రభు నడిపించాడు. ఒక పద్ధతి పరంగా ప్రభు నడిపించాడు. అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది. అబ్రహాము జీవితంలో కరువు వచ్చినప్పుడు తిరిగి ఐగుప్తు ఐగుప్తుకి పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు అబ్రహాము. కానీ ఇస్సాకు జీవితంలో కూడా కరువు వచ్చినప్పుడు ఏం చేశాడంటే ఆగమన్నాడు ప్రభు. గాడ్ told Isaac to stay there. అక్కడ నిలబడమని చెప్పాడు, అక్కడ ఉండమని చెప్పాడు. God has a different plan. దేవునికి ఉన్న ఆలోచన మనకు తెలియదు, దేవుని యొక్క మనసును అర్థం చేసుకోవడం మనకు తెలియదు. సో నా ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్కసారి నేను చెప్పేది ఏంటంటే ఆ ప్లేస్కు ఉన్న ప్రాధాన్యత, దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రాధాన్యత. నా జీవితంలో ఒక 5 నిమిషాలు నేను ముగిస్తాను. దేవుని యొక్క సన్నిధిలో నా కష్టకాలంలో, నా జీవితం బాగోలేనప్పుడు, నేను ఎంతో కృంగిపోయి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధిలో నేను ఎన్ని సంవత్సరాలు గడిపానో మన అంకుల్కి తెలుసు. దేవుని యొక్క సన్నిధిలోనే ఉండేవాళ్ళమి. పని ఉన్నా లేకపోయినా దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాళ్ళమి. ఎక్కడికన్నా పాస్టర్ గారు పిలుస్తారేమో విజిటింగ్కి వెళ్దామని ప్రతి దినము పని ఉన్నా లేకపోయినా దేవుని యొక్క ప్రాంగణంలోకి వచ్చి ఉండేవాళ్ళమి. దేర్ ఈజ్ అ వాల్యూ టు ద ప్లేస్. అప్పుడు నేను తెలియకుండా ఉన్నాను. ఈ దినాన్న రాత్రికాల సమయంలో ప్రభు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది నేను చాలా మంచి పని చేశాను అని అనిపించింది. ఎందుకంటే పని ఉన్నా లేకపోయినా, నాకు విచారం కలిగినప్పుడు, నాకు బాధ కలిగినప్పుడు, నా జీవితంలో కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, అనారోగ్యం ఉన్నప్పుడు, నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చొని ఏడవలేదండి, దుప్పటి కప్పుకొని ఉండలేదండి. కానీ దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ప్రాంగణంలో, దేవుని యొక్క మందిరంలో నేను కూర్చొని ఎప్పుడైతే నేను ప్రార్థన చేయడం మొదలుపెట్టానో, పరిచర్యలో ఇన్వాల్వ్ అవడం మొదలుపెట్టానో, దేవుని యొక్క పనిలో నేను ఎప్పుడైతే నిమగ్నం అవడం నేను మొదలుపెట్టానో, అప్పుడు నాకు అర్థమైంది నిశ్చయముగా ప్రభు నాకు తోడై ఉన్నాడని ఎప్పుడు నమ్మానో తెలుసా? నిశ్చయముగా ప్రభు నాకు తోడై ఉన్నాడని ఎప్పుడు నమ్మానంటే, ఆ యొక్క మందిర కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకా వారం రోజుల్లో పని అయిపోతుంది, మనం ఓపెనింగ్ పెట్టుకోవచ్చు అనుకున్నప్పుడు చెన్నై నుంచి నాకు కాల్ లెటర్ వచ్చింది. రా, ఉద్యోగంలో జాయిన్ అయ్యు, నీకు ఇంటర్వ్యూ లేదు, నీకేమీ లేదు, నువ్వు అర్జెంటుగా నీ డాక్యుమెంట్స్ నాకు పంపించు. సంతకాలతోటే అయిపోయింది అంతా కూడా. సంతకాలతో ఉద్యోగం వచ్చేసిందండి. నాకు ఏ మాత్రం కూడా ఇంటర్వ్యూ లేకుండా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు. అలాగా అనేక విషయాల్లో నేను ఆలోచన చేసినప్పుడు, నా జీవితంలోకి నేను తొంగి చూసుకున్నప్పుడు దేవుడు మన జీవితాల్లో, మీ అందరి జీవితాల్లో కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని గురించి ఒక అడుగు ముందుకు వెళ్దాం, 2 అడుగులు ముందుకు వెళ్దాం. దేవుని యొక్క పరిచర్యలో, దేవుని కొరకు మీరు ఎప్పుడైనా చేసినట్లయితే ఆయన మీకు అప్పుండడు. ఈ దినాన పరిచర్య ఇది ఎలా నడుస్తుంది? దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, ఆయన ఎలా నడిపిస్తాడో మాకు తెలియదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మందిరంలో నివసించుట అది ఎంతో గొప్పది. దేవుని యొక్క సన్నిధికి వద్దాం. మీకు కుదరనప్పుడు పర్వాలేదు, కానీ ఎస్పెషల్లీ ఆన్ సండేస్ డోంట్ టేక్ ఛాన్స్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దయచేసి మీరు ఛాన్స్ తీసుకోవద్దు. ఈ ఒక్కసారి అని అనుకోవద్దు. ఎంతో ప్రయాసపడి ఎక్కడెక్కడికో మనం వెళ్తూ ఉంటాం. నిజంగా నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాను. నిజంగా మీ ఇంట్లో నీ కూతురు పెళ్ళి అవుతుంది, లేదంటే నీ కొడుకు పెళ్ళి అవుతుంది, నువ్వు ఇంట్లో ఉండి జూమ్ కనెక్ట్ అవ్వచ్చు కదా? నీ కూతురు పెళ్ళి అవుతుంది, నీ కొడుకు పెళ్ళి అవుతుంది, నువ్వు వెళ్లకుండా జూమ్ కనెక్ట్ అవ్వచ్చు కదా? వై డోంట్ యూ డూ దట్? ఎందుకు అది చెయ్యము? ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళాలి, ఆ యొక్క వివాహంలో పాల్గొవాలి, అందరితో పాటు సంతోషించాలి, అక్కడ
బిర్యానీ తినాలి, నలుగురితో మాట్లాడాలి, సంతోషంగా ఇంటికి రావాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ప్రదేశం అదే ప్రదేశం, ఈ ప్రదేశం ఇది అదే ప్రదేశం. సర్టన్లీ ద గాడ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. యాకోబుకి తెలియదు ముందు, పడుకొని లేచినప్పుడు 12వ అధ్యాయంలో చూసినట్లయితే యాకోబుకి తెలీదు, పడుకొని లేచాడు. కానీ 17వ అధ్యాయంకి వచ్చేసరికి తను తెలుసుకున్నాడు, ష్యూర్లీ లార్డ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. ఆమేన్, హల్లెలూయా. సర్టన్లీ గాడ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. నిశ్చయముగా ప్రభువు తోడై ఉన్నాడు. అట్టి ప్రభు మనందరికీ తోడై ఉండును గాక. ఆ యొక్క ల్యాడర్, ఆ యొక్క నిచ్చెన మనం ఎక్కినప్పుడు దిగుతున్నప్పుడు మన యొక్క విశ్వాస జీవితాన్ని యొక్క సాదృశ్యం, మన యొక్క విశ్వాస జీవితం ఏ మెట్టు మీద ఉన్నామో ఆయన పిలిచే దినము, ఆయన ఎదుర్కొనే దినము. మనం వెళ్ళిపోవాలండి 100లోకి, మనం వెళ్ళిపోవాలండి 99 వరకు వెళ్ళిపోయి పాము చేత మింగబడద్దండి. మీ విశ్వాస జీవితం అంతా వేస్ట్ అయిపోతుందండి. దేవుని గురించి చేసిందంతా కూడా వేస్ట్, వృధా అయిపోతుందండి. ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఏ మాత్రము ఛాన్స్ ఉన్నా, ఏ మాత్రం ఇది ఉన్నా సరే కూడా దేవునికి మొట్టమొదట స్థానాన్ని ఇద్దాం, దేవునికి మొట్టమొదటి స్థానాన్ని ఇద్దాం. దేవునికి అటువంటి స్థానాన్ని ఇచ్చి దేవుడు మమ్మల్ని సిగ్గుపరచలేదు, దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. మీ అందరు ఎదుర్కొంటే మేమే సాక్షులు. దేవుని యొక్క నామంలో మీ అందరం కూడా చెప్తున్నాము. దేవునికి స్థానం ఇవ్వడం వల్ల, దేవునికి పరిచయం చేయడం వల్ల, మా యొక్క గృహాలు తెరవడం వల్ల, మా యొక్క కార్లు తెరవడం వల్ల, మా యొక్క డబ్బులు ఇవ్వడం వల్ల దేవుడు మనల్ని వదిలిపెట్టలేదండి. దేవుడు మమ్మల్ని వదిలిపెట్టలేదు. నిశ్చయముగా ప్రభు మాకు తోడై ఉన్నాడు. ఈ దినాన్ని ఇక్కడ పరిచయం జరుగుతుందని ఏం అనుకోలేదు. మమ్మీ డాడీ ఇంకో ఒంగోలు నుంచి రారు, వాళ్ళ యొక్క జీవితం ఇంకా అక్కడే. ఇద్దరిలో ఎవరో ఒకరు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే వస్తారేమో అని అనుకున్నాం. బట్ గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్. గాడ్ హ్యాస్ ఎ డిఫరెంట్ ప్లాన్. కరోనా వచ్చి నేను ఒక్కనే ఇంట్లో ఆరాధన చేసుకుంటున్నప్పుడు, నేను కీబోర్డ్ వాయిస్తూ ఆరాధన చేసుకొని నా టీషర్ట్ అంతా ఏడుపు నీళ్లతో తడిచిపోయింది. అప్పుడు సంథింగ్ సెన్స్డ్ ఇన్ మై మైండ్, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అప్పుడు నా మైండ్లో అనిపించింది, ఏదో జరగబోతుంది ఇక్కడ, ఏదో జరగబోతుంది అని దేవుడు నాకు అనిపించాడు. అతి కొద్ది కాలంలోనే దేవుని సేవకురాలు ఒంగోలు నుంచి రావడం జరిగింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, తర్వాత దేవునిలో కనిపెట్టినప్పుడు, ఇక్కడ ఆరాధన జరుగుతున్నప్పుడు దేవుని యొక్క సేవకులకి ఒక నిర్ధారణ ఇచ్చాడు. ష్యూర్లీ యూ షుడ్ హ్యావ్ ఎ వర్షిప్ హియర్. ఇక్కడ ఆరాధన జరగాలి, దేవుని యొక్క పరిచర్య జరగాలి, దేవుని యొక్క నిబంధన మందసం ఇక్కడ ఉండాలి అని దేవుని యొక్క సేవకులకి ఎప్పుడైతే ప్రత్యక్షతనిచ్చాడో, ఆయన ఆ యొక్క మాటకు విధేయత చూపించి, దేవుని యొక్క మాటకు విధేయత చూపించి, దేవుని యొక్క ప్రత్యక్షతకు విధేయతకు చూపించి ఇక్కడ ఈ దినాన మనకి ఆరాధన ఈ యొక్క ప్రదేశం రావడం జరిగింది. దయచేసి కోల్పోవద్దు. ఒంగోలు ఉదాహరణకి చెప్తున్నాను, ఒంగోలు బిడ్డలు ఒక మంచి దైవజనురాలని కోల్పోయి ఉన్నారు. వాళ్ళు కోల్పోయారు. ఎందుకో తెలుసా? దైవజనురాలు అక్కడ ఉండి పరిచర్య చేస్తున్నప్పుడు వాళ్ళకి సమయం లేదు. ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వాళ్ళు అక్కడికి వెళ్తున్నప్పుడు ఒక మీటింగ్ అటెండ్ అవ్వడానికి, వాక్యం వినడానికి, వాళ్ళకి పక్కన పాటలు పాడడానికి, కంజీరు కొట్టడానికి ఎవరూ లేరు. దేవుడు ఏం చేశాడు తెలుసా? సేవకురాలు అక్కడి నుంచి తీసేశాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ నాటాడు. మనం కూడా వృధాగా చేసుకున్నాం అనుకోండి, మనం కూడా దేవుని యొక్క సేవకురాలను వృధాగా చేసుకున్నాం అనుకోండి, దేవుడు ఎక్కడి నుంచి తీసి పంపేస్తాడు. అటువంటి పరిస్థితి దయచేసి మనం ఎవరం కూడా తెచ్చుకోవద్దు. సర్టన్లీ గాడ్ ఈజ్ అట్ దిస్ ప్లేస్. నిశ్చయముగా ప్రభు యొక్క ప్రదేశంలో తోడై ఉన్నాడు. మనందరికీ తోడై ఉండను గాక. దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాం. అంకుల్ ఆనంద్ లాజరస్ దయచేసి వచ్చి ముగింపు ప్రార్థన చేస్తారు. లార్డ్ థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ, వి థ్యాంక్ యూ అండ్ ప్రైజ్ యూ లార్డ్. యేసయ్యా నీకు వందనాలు. అంకుల్ ఆనంద్ లాజరస్ దయచేసి